హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం నవంబర్ 6 నుంచి నవంబర్ 10th ఆఫ్ ద 2023 ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మీరు ఈ నవంబర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అంగా ఆన్లైన్లో చూడాలనుకుంటే సో అమరావతి ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ని అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే సేమ్ జీనియస్ ఆన్లైన్ అనే టెలిగ్రామ్ గ్రూప్, అమరావతి ఆన్లైన్ అకాడమీ అనే టెలిగ్రామ్ గ్రూప్స్లో మీకు పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. సో మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ 2 కోర్స్ కోసం తెలంగాణ వాళ్ళైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్స్ కోసం టీఎస్పీ జీనియస్ ఆన్లైన్ అండ్ ఏపీ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫుల్ కోర్స్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. సో అలాగే తెలంగాణ ఎకానమీ 150 మార్క్స్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది. సో నవంబర్ 6 to 12 అనేది మనకు ఆఫర్ నడుస్తుంది. దివాళీ 666 అనే ఆఫర్ తోటి మీకు ఎవరికైనా కోర్స్ పర్చేస్ కావాలనుకుంటే మీరు కోర్సుని పర్చేస్ చేయొచ్చు. సో మూవింగ్ ఆన్ టు ద ఒరిజినల్ స్టోరీ, నవంబర్ 5th. సో నవంబర్ 5th ఎవ్రీ ఇయర్ మనము సునామీ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే 1854వ సంవత్సరంలో జపాన్లో పెద్ద ఒక ఎర్త్క్వేక్ వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో పంటలు నాశనం అయిపోయినాయి ఫైర్ వచ్చేసి. సో అందువల్ల దానికి గుర్తింపుగా జపాన్ కంట్రీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ అనేది యాక్సెప్ట్ చేసి 2015లో దీన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీన్ని ఈ సునామీ అవేర్నెస్ డేని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2015 సంవత్సరంలో, ఎప్పుడో 1854లో నవంబర్ 5th రోజు ఆ సంఘటన జరిగింది. కాబట్టి అందువల్ల నవంబర్ 5th మనకి ఏం చేశారు, సునామీ అవేర్నెస్ డేగా ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఎప్పుడు నవంబర్ 5th. డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటిది అంటే ఏది ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ద రెసిలియంట్ ఫ్యూచర్. ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ద రెసిలియంట్ ఫ్యూచర్. ఎందుకంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో ఏమైతే అక్కడ ఆస్తులు అన్ని కోల్పోయి ఇన్ఈక్వాలిటీ అవుతాయి. మరి ఇన్ఈక్వాలిటీస్ పెరిగినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఏముండాలి, మరి రెసిలియంట్ అంటే రీకవర్ అయ్యే కెపాసిటీ ఉండాలి. సో అది మన దాని యొక్క మీనింగ్ అనమాట. సో ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ ద రెసిలియంట్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క సునామీ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేయబడుతుంది. 2015లో అఫీషియల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నవంబర్ 7th. సో నవంబర్ 7th ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఏంటిది, క్యాన్సర్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సో ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాన్సర్ ఈస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ డెత్ వరల్డ్ వైడ్, రీప్రజెంటింగ్ ద 1 in 6 డెత్. సో ప్రతి 6గురిలో ఒకరు క్యాన్సర్తోనే చనిపోతున్నారు. మనకి ఇక్కడ రిబ్బన్స్ ఉన్నాయి, పింక్ రిబ్బన్, ఇవన్నీ రకరకాల మనకి క్యాన్సర్ ఇండికేట్స్, లంగ్ క్యాన్సర్, ల్యూకేమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క క్యాన్సర్ని జనరల్గా ఒక్కొక్క మనకి ఈ రిబ్బన్తో సూచిస్తారు అనమాట. సో పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఇప్పుడు నవంబర్ 7th. అండ్ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో 6th నవంబర్ ఎవ్రీ ఇయర్ 2001 నుంచి, ఎప్పటి నుంచి 2001 నుంచి, ఈ 2001లో మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని అఫీషియల్ డేగా యాక్సెప్ట్ చేసి 2002 నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ నవంబర్ 6th ఏంగా సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. సపోజ్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, అలాగే మనకి ఇజ్రాయిల్ అండ్ మనకి పాలస్తీనా వార్ జరుగుతుంది. ఇలాంటి వార్ల టైంలో ఎన్విరాన్మెంట్ని ఏం చేయొచ్చు, ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేసే ఆస్కారం కూడా ఉంది. సో అలాంటి యుద్ధాలు జరుగుతున్న టైంలో కానీ వార్ టైంలో కానీ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసము ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద, చూడండి, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఏ టైంలో, యుద్ధాలు జరుగుతున్నటువంటి టైం లోపల. ఓకేనా. సో అది నవంబర్ 6 రోజు. ఎందుకంటే ఇప్పుడు 2 యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలో ఇది కొంచెం డే ఇంపార్టెంటే మనకి ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఎర్త్ షార్ట్ ప్రైజ్. ఎర్త్ షార్ట్ ప్రైజ్ని మనము ఎకో ఆస్కార్స్ అనొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫీల్డ్లో ఇచ్చేటటువంటి ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పొచ్చు. ఆస్కార్ అవార్డ్స్ మనకి యూకే ప్రిన్స్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో, సో విలియమ్స్, ఇప్పుడైతే ప్రిన్స్ విలియమ్స్. సో ప్రిన్స్ విలియము, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కానీ, రాయల్ ఫ్యామిలీ, మనకి డయానా రాయల్ ఫ్యామిలీ ఉంది కదా, యూకే రాయల్ ఫ్యామిలీ వాళ్ళు. సో యూకే యొక్క ప్రిన్స్ ఏం చేశాడంటే 2021లో ఏం చేశాడంటే యూకే ప్రిన్స్, సో వీటిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏం అనౌన్స్మెంట్ చేశాడు, ఈ ప్రైజెస్ని అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని, ఈ ప్రైజెస్ని నేను 10 సంవత్సరాల పాటు ఈ ప్రైజెస్ని ఇస్తాను అని చెప్పాడు. 2021 నుంచి 2030 వరకు ఈ అవార్డ్స్ 10 సంవత్సరాల పాటు నేను ఈ అవార్డ్స్ ఇస్తాను. ఈ అవార్డ్స్ని ఎంత ఇస్తా అంటే నేను £1 million ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఎంత, £1 million. అలా ఒక సంవత్సరానికి ఎంతమందికి, 5 మెంబర్స్కి. అలా ఒక సంవత్సరానికి ఎంతమందికి, నేను 5 మెంబర్స్కి ఈ అవార్డ్స్ ఇస్తాను. ఎన్ని సంవత్సరాల పాటు, 10 సంవత్సరాల పాటు. దేనికోసం పోరాటం చేస్తున్న వాళ్ళకి, ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం కొత్త ఇన్నోవేషన్స్ ఏమైతే చేస్తారో వాళ్ళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎప్పటివరకు కంటిన్యూ అయితే 2030 వరకు. ఎప్పుడు స్టార్ట్ అయినా 2021లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఎకో ఆస్కార్స్ అని కూడా నా ఎర్త్ షార్ట్ ప్రైజెస్.
సో దీన్ని ఎంత 1 మిలియన్ పౌండ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరు స్టార్ట్ చేశారు? యూకే ప్రిన్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. అయితే ఈ సంవత్సరం యొక్క అవార్డు సెరమనీ అనేది మనకు సింగపూర్లో జరగడం జరిగింది. ఓకే రైట్. అయితే 5 ఫీల్డ్లో ఇస్తారు కదా, 5 ఫీల్డ్లలో ఇస్తారు, 5 ఫీల్డ్లలో ఇస్తారు. విన్నర్కి ఎంత ఇస్తారు ఒక్కొక్కరికి? సో 1 మిలియన్ పౌండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 మిలియన్ పౌండ్స్ అనేది ఈ 5 ఫీల్డ్లలో మనకి ఎర్త్ షార్ట్ ప్రైజ్ని ఇస్తారు. ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఒకటి సో ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్, రెండోది క్లీన్ అవర్ ఎయిర్, అండ్ మూడోది రివైవ్ అవర్ ఓషన్స్, నాలుగోది బిల్డ్ వేస్ట్ ఫ్రీ వరల్డ్ అండ్ ఫిక్స్ అవర్ క్లైమేట్ అనే 5 కేటగిరీస్లో మనకి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎన్విరాన్మెంట్ని కాపాడే వాళ్ళకి ఇస్తారు. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్ కింద యాండీస్ మౌంటైన్స్ని కాపాడినటువంటి సో యాండీస్కి రావడం జరిగింది. క్లీన్ ఎయిర్ కింద హాంకాంగ్ దేశానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మెరైన్ అనే ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఇండియాకి చెందినటువంటి ఒక S4 అనే ఆర్గనైజేషన్, ఇక్కడ కూడా భూమిత్ర అనేది ఇండో అమెరికన్ పెట్టినటువంటి ఆర్గనైజేషన్స్కి రావడం జరిగింది అవార్డ్స్ అన్ని కూడా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో కంపల్సరీ క్వశ్చన్స్. ఓకే రైట్. ఈ 5 కేటగిరీస్లో ఎవ్రీ ఇయర్ మనకి ఏమి ఇస్తారు? 1 మిలియన్ పౌండ్ రూపీస్ ఇస్తారు. ఓకే ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 2021లో స్టార్ట్ అయినాయి. దీస్ ఆర్ ద విన్నర్స్. వీళ్ళందరూ కూడా విన్నర్స్ అనమాట. ఒక్కొక్క కేటగిరీలో ఉన్నటువంటి ఎవరు విన్నర్స్? వీళ్ళందరూ కూడా ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క విన్నర్స్. దీనికి ఒకటి చూసుకుంటే మనకి ఎర్త్ షార్ట్ ప్రైస్ 5 కేటగిరీస్ అని చెప్పాం కదా, ఇవే 5 కేటగిరీస్. సో ఫస్ట్ కేటగిరీ ఏంటిది? ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్ దీంట్లో ఎవరికి వచ్చిందంటే సో ఇలా గుర్తుపెట్టుకోండి, యాండీనాకి వచ్చింది. దేనికోసం? యాండీస్ మౌంటైన్స్ని కాపాడడానికి కోసం. ఆమె వేటిని కాపాడడానికి కృషి చేసింది? యాండీస్ మౌంటైన్స్ని కాపాడడానికి కృషి చేసింది. అంటే ఎర్త్ షార్ట్ ప్రైజ్ అంటే ఏంటిది? ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి. సో కాబట్టి యాండీనా ఏంటిది? యాండీస్ మౌంటైన్స్. అందరికి తెలుసు యాండీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి? సౌత్ అమెరికాలో ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ క్లీన్ ఎయిర్ నేను ఏం చెప్పా? సో హాంకాంగ్కి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్కి వచ్చిందని చెప్పండి, GRST. సో GRST అనే ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగింది క్లీన్ ఎయిర్. రివైవ్ అవర్ ఓషన్స్ అంటే మెరైనే కదా, సో కాబట్టి ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. ఏమిటి? వైల్డ్ ఎయిడ్ మెరైన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. రివైవ్ అవర్ ఓషన్స్ అనే కేటగిరీ కింద ఎవరికి వచ్చింది? ఇక్కడ మెరైన్ అంటే సముద్రమే కాబట్టి సముద్రాల్లో అవార్డు ఎవరికి వచ్చింది? ఈ మెరైన్ అనే ఆర్గనైజేషన్కి వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే వైల్డ్ ఎయిడ్ మెరైన్ ప్రోగ్రామ్ ఇది ప్రపంచం మొత్తంలో అన్ని ఓషన్స్ని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా నుంచి ఒక ఆర్గనైజేషన్కి వచ్చింది, ముంబై బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది ముంబై బేస్డ్ ఆర్గనైజేషన్ అంటే ఇది బిల్డ్ వేస్ట్ ఫ్రీ వరల్డ్. వేస్ట్ చెత్త చెదారం అంతా పడేస్తుంటే దాన్ని ఏం చేయాలి? సో ఏదో ఒక రకం కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చి మనం సొసైటీని మార్చాలి. అలా వేస్ట్ ఫ్రీ వరల్డ్ కోసం మనకు పోరాడుతున్నటువంటి S4S అనే టెక్నాలజీస్ ముంబై బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది ఇండియా నుంచి రావడం జరిగింది. ఇది ఎగ్జామ్ అడగచ్చు. నెక్స్ట్ భూమిత్ర అంటే ఏంటిది? భూమిత్ర అంటే భూమి అంటే కదా, భూమి మిత్ర అంటే ఎవరు? ఫ్రెండ్, భూమికి మిత్రుడు. సో అలా గుర్తుపెట్టుకోండి. అంటే దేన్ని? క్లైమేట్. భూమి మంచిగా ఉంటే ఏం మంచిగా ఉంటుంది? క్లైమేట్ మంచిగా ఉంటుంది. కాబట్టి మన క్లైమేట్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఎవరిని ఫిక్స్ చేయాలి? భూమిని కదా. భూమిని కాపాడితే ఆటోమేటిక్ ఏం ఫిక్స్ అవుతుంది? క్లైమేట్ ఫిక్స్ అవుతుంది. సో కాబట్టి ఫిక్స్ అవర్ క్లైమేట్ కింద ఎవరికి వచ్చింది? భూమిత్రకాన్ని గుర్తుపెట్టుకోండి. మన క్లైమేట్ని ఫిక్స్ చేయాలంటే ఎవరిని ఫిక్స్ చేయాలి? భూమిని కదా, భూమిని కాపాడాలి. కాబట్టి భూమిత్ర ఆర్గనైజేషన్కి వచ్చింది. ఓకేనా. వేస్ట్ ఫ్రీ వరల్డ్ ఎవరికి వచ్చింది? S4Sకి వచ్చింది. ఓకేనా. యాండీస్ మౌంటైన్స్ని కాపాడిన దానికి ఆ ఆర్గనైజేషన్కి వచ్చింది. ఒక క్లారిటీ ఉంది కదా మనకి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మెరైన్ అయితే దేనికి? రివైవ్ అవర్ ఓషన్స్కి మెరైన్. ఇవన్నీ కూడా 5 కేటగిరీస్లో మనకు ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు? 1 మిలియన్ పౌండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా రైట్. మన ప్రిన్స్ వేల్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీటిని సింగపూర్లో జరిగింది. సో ఇండియన్ ఆర్గనైజేషన్ ఏంటిది? మనకి S4S. ఇది సైన్స్ ఫర్ సొసైటీ అండ్ టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి ఇండియాకి సంబంధించిన ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఏ కేటగిరీలో వచ్చింది? ఇండియాకి సంబంధించిన ఆర్గనైజేషన్కి ఏ కేటగిరీలో వచ్చింది? బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ అనే కేటగిరీలో రావడం జరిగింది. సో సెరమనీ ఎక్కడ? ప్రిన్స్ వేల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? సింగపూర్. ఇవి ఎవరిస్తున్నారు మనకి? యూకే ప్రిన్స్ ఇస్తున్నాడు ఈ అవార్డ్స్ని. యూకే ప్రిన్స్ ఇస్తున్నారు. అయితే మనమంతా కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఏం మిస్టేక్ చేస్తాం? మనందరికీ తెలుసు కదా, ఇవి నేను లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో అయిపోయినా November 1 నుంచి November 5 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో నేను వీటి గురించి చెప్పడం జరిగింది. సో ఇవి ఎవరు ఇస్తారని చెప్పా? మా భుజి బంగారాలు ఇక్కడ చూడాలి. ఇక్కడ ఇవి ఎవరికి ఇస్తారని చెప్పా? UNEP ఇస్తారని చెప్పా. సో UNEP ఇచ్చే అవార్డ్స్ ఇవి కూడా దేనికోసం? ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళ కోసమే ఇస్తుంది. కానీ UNEP ఇచ్చే అవార్డ్స్ పేరు ఏంటిది? ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటాం వాళ్ళని. కానీ యూకే ప్రిన్స్ ఇచ్చే అవార్డ్ పేరు ఏంటిది? ఎర్త్ షార్ట్ ప్రైజెస్ అంటాం. అవి ఎన్విరాన్మెంట్కే ఇస్తారు, ఇవి ఎన్విరాన్మెంట్కే ఇస్తారు. అవి యూకే ప్రిన్స్ ఇస్తున్నాడు. ఇవి ఎవరు ఇస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీ. సో వాళ్ళు ఇస్తున్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఇచ్చే అవార్డ్స్. ఇవి లాస్ట్ వీక్లో నేను మొత్తం డిస్కస్ చేశాను మీకు. ఓకేనా. పోలియో జౌస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పినా లేదా? మనకి ఇది ఎంటర్‌ప్రెన్యూర్ విజన్ అంటే ఆకాశం అంతా ఉండాలి, బ్లూ కలర్లో ఉండాలి, బ్లూ సర్కిల్ అని చెప్పేసి నేను లాస్ట్ వీక్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎర్త్ షార్ట్ ప్రైజెస్కి అండ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్కి ఒకదానికి ఒకటి ఇచ్చేసి ఒకదానికి ఒకటి ఆన్సర్ పెట్టచ్చారు.
అర్థమవుతుందా? సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లాస్ట్ వీక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఇక్కడ కూడా సో మీరు ఈ అవార్డ్స్ అన్నీ కూడా సో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ గివెన్ బై యుఎన్ఈపి. ఓకేనా? ఈ లిస్టు అండ్ నెక్స్ట్ మన దరిద్రానికి సో ఈ లిస్టు రెండు కన్ఫ్యూజ్ అయ్యారు ఒకదానికోటి. ఇవి ఎర్త్ షార్ట్ ప్రైజెస్, ఇవి ఎర్త్ షార్ట్ ప్రైజెస్, అవి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్. అవి ఎవరు ఇస్తారు? యుఎన్ఈపి ఇస్తుంది. ఇవి ఎవరు ఇస్తారు? యూకే ప్రిన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయ్యి దయచేసి ఎగ్జామినేషన్లో ఆన్సర్ పెట్టకండి, క్లారిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి టూరిజం అవార్డ్స్. ఈ టూరిజం అవార్డ్స్ని ఎవరు ఇస్తారు అంటే ఒక ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ పేరే రెస్పాన్సిబుల్ టూరిజం. రెస్పాన్సిబుల్ టూరిజం అనే ఆర్గనైజేషన్ యూకే బేస్డ్ అనమాట. సో ఈ రెస్పాన్సిబుల్ టూరిజం అనే ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడెక్కడ సో ఎన్విరాన్మెంట్ని కాపాడే ఇప్పుడు టూరిజం అంటే ఏం చేస్తారు? మనం పోయాము తిని చెత్త వాడేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడు ఎన్విరాన్మెంట్ ఏమైతే పాడైపోతుంది. అట్లా కాకుండా రెస్పాన్సిబుల్ టూరిజం ఉండాలి. అంటే టూరిజంల ద్వారా డబ్బులు ఎర్న్ చేసుకోవాలి, అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడుతూ ఉండాలి. టూరిజం ఉంది కదా అని చెప్పి అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ చేస్తే ఒక సంవత్సరంలో ఎన్విరాన్మెంట్ పోతుంది, మళ్ళీ టూరిజం ఉంటుందా? ఉండదు. అందుకోసం రెస్పాన్సిబుల్ టూరిజం ఎక్కడెక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడ అవార్డ్స్ ఇవ్వడానికి ఈ రెస్పాన్సిబుల్ టూరిజం అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. 2004 నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 2006లో ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి సో మనకి ఎవ్రీ ఇయర్ అనేది ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్ అనేది మన ఇండియా నుంచి 2 ఆర్గనైజేషన్స్కి రావడం జరిగింది. ఒకటి కేరళకి సంబంధించిన కేరళ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ అనే ఈ స్కీమ్కి, ఇది కేరళ యొక్క ఒక స్కీము, ఈ స్కీమ్కి రావడం జరిగింది. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్ బేస్డ్ ఏంటి మనకి సోర్ ఎక్స్కర్షన్స్ అనేటివి ఈ 2 ప్రాజెక్టులు ఇండియా నుంచి సెలెక్ట్ అయినాయి. దేనికోసము? రెస్పాన్సిబుల్ టూరిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి ఈ 2 కూడా సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏ కేటగిరీలో సెలెక్ట్ అయింది అంటే కేరళ టూరిజం మిషన్ అనేది వీళ్ళు బెస్ట్ లోకల్ సోర్సింగ్ క్రాఫ్ట్ అండ్ ఫుడ్ కేటగిరీ కింద మనకు అవార్డు గెలుచుకోవడం జరిగింది. అలాగే సోర్ ఎక్స్క్రూషన్స్ మన అహ్మదాబాద్ది బెస్ట్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ కేటగిరీ కింద ఈ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో బెస్ట్ లోకల్ సోర్సింగ్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఫుడ్ అంటే మంచి ఫుడ్ అక్కడ కేరళ పోతే అదే ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, ఆ లోకల్ వాళ్ళు మంచిగా మన అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తారు. సో అలా ఆ కేటగిరీ కింద. నెక్స్ట్ ఈ సోర్ ఎక్స్క్రూషన్స్ అనేది బెస్ట్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ కింద మనకి 2 అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేని కింద? రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్ కింద, ఒకటి అహ్మదాబాద్కి సంబంధించి. ఇక మిగతా కేటగిరీస్ చూస్తే రెస్పాన్సిబుల్ టూరిజం అనేది ఇండియా నుంచి 2 సెలెక్ట్ అయినాయి. ఇక మిగతా ప్రపంచంలో చూసుకుంటే ఇగో బెస్ట్ నేచర్ పాజిటివ్ టూరిజం ఏదట? వైల్డ్ లైఫ్ యాక్ట్ సౌత్ ఆఫ్రికా, అది చట్టం ఒక యాక్ట్కి ఇవ్వడం జరిగింది. వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం సౌత్ ఆఫ్రికా అనేది చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ తీసుకొచ్చిందని నేచర్ పాజిటివ్ టూరిజం దానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్లో ఇండియా నుంచి ఏది ఉంది మనకి? సోర్ ఎక్స్కర్షన్స్ అహ్మదాబాద్ అండ్ ఉతాంటో సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ కేటగిరీ కింద ఏమున్నాయి మనకి? సో బటూకు నెట్వర్క్ బ్రెజిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెస్ట్ లోకల్ సోర్సింగ్ క్రాఫ్ట్ ఫుడ్ అండ్ ట్యాక్లింగ్ దాంట్లో తీసుకుంటే మనకి సో నెక్స్ట్ ఏమున్నాయి మనకి? సో ఈ నెజ్వా క్లాస్ ఇష్టవై మన కేరళ రెస్పాన్సిబుల్ టూరిజం అండ్ లెమ్లా క్యాంప్స్ టాంజానియా ఉంది. నెక్స్ట్ బెస్ట్ అడ్రస్సింగ్ ద వర్డ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి వివా సౌత్ ఆఫ్రికా ఉంది. ఓకేనా? ఇవి నేను చెప్పడం కన్నా మీరు సీదా రట్టా మారిన ఎగ్జామ్ వామిటింగ్ కరికాను, లేదు అంటే మనకి నా అన్వేషణ అని అడగండి, చెప్తాడు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఓకేనా? రైట్. సో కాబట్టి సో ఇవన్నీ కూడా సో మనకి ఏంటిదంటే ఇవన్నీ కూడా టూరిజానికి సంబంధించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్. ఓకేనా? రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్. సో కాబట్టి ఇవన్నీ బై హార్ట్ చేయండి. సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. లేదంటే ఇండియా వచ్చినాయి అంటే ఇండియా మీనింగ్ఫుల్ కనెక్షన్స్లో దేనికి వచ్చింది, లేదంటే లోకల్ కేటగిరీ లోకల్ లాంగ్వేజ్లో మంచిగా మాట్లాడేది మనం ఇంప్రెస్ చేసే వాళ్ళు ఎవరు? కేరళ టూరిజం. అలానే మన సోర్ ఎక్స్కర్షన్స్ ఎక్కడ వచ్చినాయి మనకి? సో గుజరాత్ అహ్మదాబాద్కి రావడం జరిగింది. ఆ 2 కేటగిరీలు గుర్తుపెట్టుకోండి. మీనింగ్ఫుల్ కనెక్షన్స్ గుజరాత్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం దేనికి ఇది? సో ఈ క్రాఫ్ట్ అండ్ ఈ ఫీల్డ్ రావడం జరిగింది. అంటే ఇవి ఈ కేటగిరీలో ఈ 2 కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి ఏమున్నాయి? ఈ 2 కేటగిరీస్లో అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ ఉంటుంది? వియన్నాలో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది. మరి యునైటెడ్ నేషన్స్కి పోస్టల్ స్టాంప్ కింద యునైటెడ్ నేషన్స్లో కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్స్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఇక్కడ యునైటెడ్ నేషన్స్లో ఒక డిపార్ట్మెంట్ ఇది యునైటెడ్ నేషన్స్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్. యునైటెడ్ నేషన్స్ పంపించే లెటర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటాయి కదా, పైన ఎన్వలప్స్ ఉంటాయి కదా, ఆ ఎన్వలప్స్ పైన అన్నింటిలో కూడా స్టాంప్స్ అతికిస్తారనమాట. ఆ స్టాంప్స్ అనేది ఏంటిది? పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చే హానర్ అనమాట. ఆ స్టాంప్స్ పైన ఇప్పుడు ఏంటిదంటే మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎందుకు టైప్ అయింది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అంటే అటామిక్ ఎనర్జీ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు? మేడం క్యూరీ.
కదా. సో మేడం క్యూరీ మనకి రేడియో యాక్టివేషన్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది కదా. మేడం క్యూరీకి 2 సార్లు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి మేడం క్యూరీ యొక్క స్టాంపుని యునైటెడ్ నేషన్స్ అనేది యాక్సెప్ట్ చేసి సో ఆమె బొమ్మతోటి మనకి స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఆమెకి ఇచ్చినటువంటి హానర్. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎవరిది, మేరీ క్యూరీ. సో మేరీ క్యూరీని మనకి సో ఆ స్టాంపు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసే ఎన్వలప్స్ ఉంటాయి కదా, ఆ ఎన్వలప్స్ పైన మన మేడం క్యూరీ యొక్క ఏముంటుంది, మనకి స్టాంపు కూడా ఉంటుంది. కొలాబరేషన్ న్యూ కలెక్షన్ ఆఫ్ ద కమింగ్ స్టాంప్ ఎట్ ద కౌంటర్ మనం కూడా కొనుక్కోవచ్చు అనమాట. 128th బర్త్ యానివర్సరీకి సంబంధించి ఆమెకి రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు ఎవరికి ఇచ్చారు అని మనం కనుక తీసుకుంటే కోఫీ అన్నన్కి 2019లో అండ్ మహాత్మా గాంధీ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2019లో. ఫ్లోరెన్స్ నైటింగేల్ 2020, మదర్ తెరీసా 2021, వంగన్ మాతాయి 2022. వంగన్ మాతాయి ఆఫ్రికా దేశస్తురాలు, చెట్లను నాటింది. 1 కోటికి పైగా మొక్కల్ని నాటినటువంటి వీరవనిత వంగన్ మాతాయి. ఐ థింక్ షీ వాజ్ డైడ్ ఇన్ 2011 or 12లో చనిపోయింది ఆమె, లేదు. సో మదర్ తెరీసా అందరికీ తెలుసు. ఫ్లోరెన్స్ నైటింగేల్ వీళ్ళిద్దరు నర్సులు, జనాలకు సేవ చేసిర్రు. వీళ్ళిద్దరు ఏంటిది, అపార్థీడ్ కోసం పోరాడారు. ఓకే రైట్. సో వీళ్ళందరినీ కూడా సో మంచి హానర్ తోటి యునైటెడ్ నేషన్స్ గౌరవించింది. ఇప్పుడు వీళ్ళ సరసన ఎవరు చేరారు మనకి, సో మేరీ క్యూరీ అనేది కూడా చేరడం జరిగింది స్టాంపు. ఓకే, నెక్స్ట్ సెరెనా విలియమ్స్. సెరెనా విలియమ్స్ ఇస్ బికెమ్ ద వాట్ ఫస్ట్ అథ్లెట్ దేనికోసం అంట, టు రిసీవ్ ద అవార్డ్ CFDA ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్. సో ఈ CFDA అవార్డ్స్ని మనం ఏమంటారంటే జనరల్గా ఆస్కార్ అవార్డ్స్ అంటారు. ఫ్యాషన్లో ఇచ్చే ఏంటిది ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పచ్చు. సో CFDA అంటే ఏంటిదని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి ఇది చూడండి ఇక్కడ, ద కౌన్సిల్ ఆఫ్ ద ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ ద అమెరికా. సో 1980 నుంచి సో ఇది అంటే అమెరికాలో ఉన్నటువంటి ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. అందుకని ఏమన్నారు, ద కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ ద అమెరికా. 1980s నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్యాషన్ ఫీల్డ్లో ఇచ్చే ఆస్కార్ అవార్డు అని చెప్తారు. ఫ్యాషన్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి ఆస్కార్ అవార్డు ఇది. ఎక్కువ ఆస్కార్స్ అని చదువుకున్నాం, ఎన్విరాన్మెంట్లో ఇచ్చే ఎక్కువ ఆస్కార్స్ అన్నాం ఇంతకుముందు, ఎర్త్ షార్ట్ ప్రైజ్ని. వీటిని ఏమంటారట, ఫ్యాషన్ డిజైన్ వీటిలే ఆస్కార్ అవార్డ్స్తో సమానం అన్న వీటి. అలా ఫ్యాషన్ డిజైనింగ్లో ఇచ్చే ఆస్కార్ అవార్డుతో సమానమైన అవార్డు ఇది CFDA అవార్డు. సో ఇది మొట్టమొదటిసారిగా మనకి నార్మల్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఓకే, దట్ వాస్. కానీ అథ్లెట్స్కి ఇవ్వరు కదా. అథ్లెట్స్ ఏమైనా ఇలా ఊగుతారా ఏంది, పోతారా ఏంది, ఇలా నడుచుకుంటూ పోతారా, పోరు కదా. సో అందువల్ల ఇక్కడ ఏంటిదంటే పాయింట్, సో ఫస్ట్ ఒక అథ్లెట్కి ఇవ్వడం అనేది అనమాట. సో ర్యాంప్ వ్యాక్లు చేసే వాళ్ళంతా మోడల్స్ వాళ్ళంతా వేరే ఉంటారు, వేరే కథ, అది వేరే సామ్రాజ్యం, అది అందులో పోతే మనకు పిచ్చిలేస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఎవరు ఇచ్చారంటే ఇక్కడ అందువల్ల ఈ ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ అనేది ఫస్ట్ టైం ఒక అథ్లెట్కి రావడం అనేది గ్రేట్. సో అందువల్ల సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఓకే, దట్ ఈస్ ద సెరెనా విలియమ్స్ బికేమ్ ద ఫస్ట్ అథ్లెట్ టు రిసీవ్ ద CFDA ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ అనేది. సో మళ్ళీ ఇక్కడ వీనస్ విలియమ్స్ అని వాళ్ళ అక్క పేరు ఎగిటి, మళ్ళీ వీనస్ విలియమ్స్ కాదు. సో మరి ఇద్దరు ఎవరు అక్క చెల్లెలు, ఎవరు అక్కనో చెల్లెలు నాకు తెలియదు. రైట్, సో సెరెనా విలియమ్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ అథ్లెట్ టు రిసీవ్ ద అవార్డ్ CFDA ఐకాన్ అవార్డ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ హీరాలా. ఇది అపాయింట్మెంట్ చూసుకుంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి, RTI యాక్ట్ మీ అందరికీ తెలుసు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటిది 2005లో రావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం అందుకోవచ్చు. దానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, ప్లస్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో మనకి ఇప్పుడు హీరాలాల్ సమారియా మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ద వర్డ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. యూనియన్ గవర్నమెంట్లో ఏముంటుంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి హెడ్ని ఏమంటాం మనం, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటాం. ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు మనకి, హీరాలాల్ సమారియా అపాయింట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ అయినా మనం అడిగితే ఇవ్వాలి వాళ్ళు, దాని పనే అది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఏం స్కాములు చేస్తారు ఎవరికి తెలుసు, బొంగులో స్కామ్లు అన్నీ వేసి. రైట్, సో కాబట్టి సో మనకి హీరాలాల్ సమారియా ఇప్పుడు ఇదన్నీ సమర్ తీస్తాడంట. హీరాలాల్ ఎంత హీరోలాగా మొత్తం గవర్నమెంట్ కరప్షన్ బయట పెడతాడంట. సరే, అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇతను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా అపాయింట్ చేశారంటే ఈయన కింద ఉండేవాళ్ళు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకరు తీసుకుంటే ఆనంది రామలింగన్ అండ్ రెండో తను తీసుకుంటే వినోద్ కుమార్ తివారీ ఆనంది రామలింగన్ వీళ్ళిద్దరు కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ హీరాలాల్ సో సమారియాకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. హీ బికేమ్ ద ఫస్ట్ దళిత్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
టు హోల్డ్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ని హోల్డ్ చేస్తున్నటువంటి ఫస్ట్ దళిత్ అనమాట. ఇప్పటివరకు అదర్ క్యాస్ట్ వాళ్ళు చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ దళిత్ మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అవ్వడం అనేది జరిగింది. సో అట్లాగే ఆనంది రామలింగం అండ్ నెక్స్ట్ వచ్చేసి వినోద్ కూడా దేనికి అపాయింట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, ఇతను ఏంటిది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు, సో స్వేరింగ్ ఇన్ సెరమనీ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందమ్మా, 3 సార్లు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతారు, 3 సంవత్సరాల పాటు కొనసాగుతారు. వీళ్ళని ఎప్పుడు పడేస్తే అప్పుడు గవర్నమెంట్ పీక్ పడేయచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేస్తే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఇనాగ్రేట్ ద ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఫస్ట్ అన్నాం ఓకే, గ్లోబల్ కాన్ఫరెన్స్ అన్నాం, ఇక్కడ వరకు అర్థమైంది. కానీ కోఆపరేషన్ ఇన్ ద దేంట్లో అన్నాడు, ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్ అన్నాడు. ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్ అంటే ఏంటిది, లా. ఏ లాకి సంబంధించి, ఇదంతా కూడా కస్టమ్స్ లాకి సంబంధించి. కస్టమ్స్ లా అంటే ఏంటిది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన లాని ఏమంటాం మనం, కస్టమ్స్ లాస్ అంటామా లేదా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన లాస్ ఏమంటాం మనం, కస్టమ్స్ లాస్ అంటాం. సో కాబట్టి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి, ఇంకో దేశం నుంచి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాడు ఒక దేశంలో ఒక్కొక్క లా ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది, అందుకని అది ఇబ్బంది అవుతుంటుంది మనకి. అందువల్ల ఏం చేశారంటే, సో ఈ సమ్మిట్ని ఏర్పాటు చేసుకొని ఒకరొకరు అందరూ కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి ద థీమ్ ఆఫ్ ద వర్డ్ గ్లోబల్ కోఆపరేషన్ ద ఎన్ఫోర్స్మెంట్ యొక్క దీని యొక్క థీమ్ ఏంటిదంటే, సో ఇది ఈ థీమ్ తోటి మనకు పనిచేస్తే ఏంటిది, ఇట్ టేక్స్ నెట్వర్క్ టు ఫైట్ దే నెట్వర్క్. సో అన్ని దేశాలన్నీ ఒక నెట్వర్క్గా ఫామ్ చేయాలి. దేన్ని టాకిల్ చేయడానికి, నెట్వర్క్ని టాకిల్ చేయాలి. ఏ నెట్వర్క్కి, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్, ఇల్లీగల్ ఇంపోర్ట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి నెట్వర్క్ని ట్రాక్ చేయడానికి అన్ని దేశాలు ఏం చేయాలి, ఒక నెట్వర్క్ని ఫామ్ చేసుకోవాలి. సో కాబట్టి ఆ థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇట్ టేక్స్ ఏ నెట్వర్క్ టు ఫైట్ ఏ నెట్వర్క్ అనే థీమ్ తోటి. ఎవరెవరు ఆర్గనైజ్ చేశారు, మన ఇండియా యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ద వాట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అలాగే మనకి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. ఎవరు, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. సో ఎక్కడ ఉంటుంది, బ్రెజిల్లో ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి మన ఇండియా యొక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్, అలాగే ప్రపంచంలో కస్టమ్స్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ అటువంటి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ బ్రసెల్స్, బెల్జియం వాళ్ళు మనకి కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అంటే మనం ఎలా చట్టాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా వాడుకోవాలని చెప్పేసి. ఓకేనా. సో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కోఆపరేషన్ ఇన్ ద ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్. దేనికి సంబంధించి, కస్టమ్స్ లాకి సంబంధించి. సో టు ప్రమోట్ ద నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఫోస్టర్ ద కొలాబరేషన్ ఆఫ్ ద ఇండియన్ కస్టమ్స్ పార్ట్నర్షిప్ విత్ వాట్ న్యూ పార్ట్నర్షిప్స్. మన దేశంలో ఉన్నటువంటి కస్టమ్ ఆఫీసర్స్ అందరూ కూడా వేరే దేశాల కస్టమ్ ఆఫీసర్లతో ట్రైనింగ్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి దానికోసమే మనకి సమ్మిట్ అనేది జరిగింది ఇక్కడ ఢిల్లీలో. నెక్స్ట్ 7th ఎడిషన్ ఆఫ్ ద మొబైల్ కాంగ్రెస్. మొబైల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. ఈసారి కూడా జరిగింది, 7వ జరగడం. సో 27th అక్టోబర్ నుంచి మనకి, సో 2023 వరకు మనకి సో ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ భారత్ మండపం, సో న్యూఢిల్లీలో జరిగింది. ఏది, సో దట్ ఈస్ ద మొబైల్ కాంగ్రెస్, 7th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా మొబైల్ కాంగ్రెస్. ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది, అంతా కూడా గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అనే థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఏం చేస్తారు అక్కడ అన్ని కూడా, సో కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయో ఆ కొత్త టెక్నాలజీస్ అన్ని ఎగ్జిబిషన్ పెడతారు. నువ్వు పోవా, ఇక్కడ నాంపల్లి గ్రౌండ్లో ఎగ్జిబిషన్కి పోవా, లేకుంటే విశాఖపట్నంలో ఎగ్జిబిషన్కి పోవా, ఏముంటాయి, ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పెడతారు. ఇక్కడ మొబైల్ కాంగ్రెస్ అంటే ఏదో పెద్దగా అన్ని మొబైల్ డిస్ప్లే పెడతారు, అన్ని కంపెనీలు వస్తాయి. ఇక మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ కథ ఉంది, ఈ కార్ఖాన్ ఉంది, నీకు కావాలంటే కొనుక్కో, లేకుంటే దొబ్బే అని చెప్తారు సెల్ఫీ తీసుకొని. సో టు స్ట్రెంథెన్ ద ఇండియాస్ పొజిషన్ డెవలపర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్ ఆఫ్ ద సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఇవన్నిటిని కూడా షోకేజ్ చేస్తారనమాట. అలా సో ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగింది. ఇప్పుడు 27th అక్టోబర్ 2008. ఈ కాన్ఫరెన్స్లో మన సారు మొదటిసారి ఏం చేశారంటే ఆస్పైర్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆస్పైర్, సో ఈ మొబైల్ కాంగ్రెస్లో ఆస్పైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ఫర్ ద పోస్టరింగ్ ఆఫ్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద స్టార్టప్స్, ఇన్వెస్టర్స్ అండ్ ద ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. కొత్త ఈ ఆస్పిరెంట్ అంటావు కదా నువ్వు. ఆస్పిరెంట్ అంటే ఏంటిది, జాబ్ కొట్టేవాని ఆస్పిరెంట్ అంటాడు, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ టైం పాస్ చేసేటోని ఆస్పిరెంట్ అన్నాడు. ఓకే, ఆస్పిరెంట్ అంటే ఎవడు, జాబ్ కోసం అహర్నిశలు కష్టపడేవాడేవాడు ఆస్పిరెంట్ ముసుగులో ఉన్న దొంగలు కాదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే స్టార్టప్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి, కనెక్ట్ చేసి కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సో పాయింట్స్ టు బి హైలైటెడ్. ఇక్కడ మన భారతదేశంలో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కనుక తీసుకుంటే 54 మెగా MBPS అనేది ఉంది మనకి. డౌన్లోడ్ స్పీడ్ అనేది 54 ఇది ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో మన ర్యాంక్ ఏంటంటే 43వ ర్యాంక్లో ఉన్నాం. దేంట్లో, ఈ స్పీడ్లో, డౌన్లోడింగ్ స్పీడ్ లోపల అకార్డింగ్ టు ద వాట్ ఓక్లా ఇచ్చిన ఆర్గనైజేషన్ ప్రకారం. ఇది అవసరం లేదు, జస్ట్ ఎక్స్ట్రా కంటెంట్, టైం పాస్. నెక్స్ట్ 5G అనేది ఇప్పుడు ఆల్రెడీ మొబైల్లో 5G వస్తుంది. సో నరేంద్ర మోదీ గారు ఈ మొబైల్ కాంగ్రెస్లో చెప్పడం జరిగింది, భారతదేశంలో
100 5G యూజ్ కేస్ ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఎన్ని 100 5G ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట. అంటే 5Gని టెస్ట్ చేసి దాని ద్వారా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఏం కథా కార్ఖానా అని చెప్పేసి అవన్నీ స్టడీ చేయడానికి కోసము ఇవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోదీ గారు. అయితే అవుట్ ఆఫ్ ద 100, సో అవుట్ ఆఫ్ ద 100 మనకి 5 అనేటివి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ద 100 5G యూజ్ ల్యాబ్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్, అండ్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గుంటూరు, అండ్ గీతం యూనివర్సిటీ అండ్ విశాఖపట్నం, అండ్ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ గుంటూరు, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. ఈ అన్ని ఆర్గనైజేషన్కి 5G కింద ఇవ్వడం జరిగింది. రైట్, ఈ అన్ని ఆర్గనైజేషన్స్కి ఇచ్చారనమాట మనకి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. అది మొబైల్ కాంగ్రెస్కి సంబంధించి. మొబైల్ కాంగ్రెస్లో ఏమున్నాయి? ఆస్పైర్. ఓకే, ఆస్పైర్ ఒక ప్రోగ్రామ్. రెండోది ఏంటిది? 100 5G ల్యాబ్స్ని పెడతామని చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు యూజ్ ద వర్డ్ GPS ట్రాకర్ ఫర్ ద యాంక్లెట్ ఆఫ్ ద వర్డ్ టెర్రర్. కాలికి ఏం చేశారట? GPS ట్రాకర్ కట్టిరట. వాడు ఎక్కడ పోతాడో, ఎటు పారిపోతాడు అని చెప్పేసి కాలికి యాంక్లెట్స్ గజ్జలు పెట్టుకున్నట్టు ఆ గజ్జలతో ఏంటో ఒక GPS ట్రాకర్ పెట్టిరట కాలికి. ఇక వాడు ఎటు పోతాడో అని అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు పోతారు, దొరుకుతారు కదా. వాడు దొరుకుతారా లేదా? కోడికి కత్తిలు కడతారు కదా కోడి పందాలు, అట్లనే మనిషికి దొంగలకి ఏం కడతారు? GPS. ఇక GPS పెడితే ఎటు పోతే అటు నేను ఫాలో అవ్వచ్చు అనమాట. అట్లా జమ్మూ కాశ్మీర్ పోలీస్ అనే వాళ్ళు ఫస్ట్ టైం మనకి ఏంటిది? సో యాంక్లెట్ని యూజ్ చేయడం జరిగిందట. ద డివైస్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ UK, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నాయి. సో కాబట్టి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మూవ్మెంట్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఏంటిది ఇవి వాడుతున్నారు అన్నమాట, యాంక్లెట్స్. ఓకే, నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణవిదేవి టెంపుల్ ఉంది కదా. సో వైష్ణవిదేవి టెంపుల్ ఎక్కడ? రైసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ ఉంది. అక్కడ మనకి సో మనకి ద్రౌపది ముర్ము గారు ఇగో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది నవదుర్గా పాత్ స్కై వాక్ అని. నవదుర్గా పాత్ స్కై వాక్ 250 మీటర్ల పొడవు ఉన్నటువంటి, సో ఇక్కడ కనిపిస్తుంది కదా 250 మీటర్స్ పొడవు ఉన్నటువంటి నవదుర్గా స్కై పాత్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలానే సో ఇంకోటి పార్వతీ భవన్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పార్వతీ భవన్ ఏంటంటే ఎవరైతే మనకి ఈ యాత్రికులు పోతారో వాళ్ళ లగేజ్ని అంతా కూడా అక్కడ లాక్లలో పెట్టుకొని పోయి వైష్ణవ మాతకి దర్శనం చేసుకుని, అమ్మ మాకు ఈ సంవత్సరం అన్న జాబ్ అమ్మ అని చెప్పేసి వేడుకోవచ్చు అనమాట మనం. సో అందుకని చెప్పేసి అందరూ కూడా ఆ వైష్ణవమాత టెంపుల్కి ఎవరైతే వెళ్తారో అక్కడ 1500 లాకర్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. రోజుకి ఒక 10 నుంచి 15,000 మంది వాళ్ళ లగేజ్ని అక్కడ డిపాజిట్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కాలి, మనం ట్రెక్కింగ్కి ఎక్కాలి కదా. అదంతా లగేజ్ పట్టుకొని ట్రెక్కింగ్కి ఎక్కలేవు కదా. సో కాబట్టి అందుకని చెప్పేసి అలా మనకి ఈ నవదుర్గా పాత్ స్కై వాక్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? మనకి వైష్ణవదేవి టెంపుల్ మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి ఇది ఓపెన్ చేశారట. ఇది పార్వతీ భవన్. సరే, ఇది పార్వతీ భవన్ ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఇది సో ఈ నవదుర్గా పాత్ స్కై వాక్ అనేది ఎక్కడ ఓపెన్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్. 250 మీటర్ లాంగ్ ఇది ఎక్కడ? ఆడ వైష్ణవదేవి టెంపుల్, రైసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ వన్ ముంబైలో. సో ముంబైలో మనం తీసుకుంటే శరబానంద సోనోవాల్, మినిస్టర్ ఆఫ్ ద పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్ వే ఇతను ఏం చేశారంటే ఈ షిప్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ షిప్ పేరు ఏంటిదంటే కోస్టా సెరెనా. ఈ షిప్ పేరు ఏంటిది? కోస్టా సెరెనా. ఏంటిది కోస్టా సెరెనా? ఈ కోస్టా సెరెనా అనేది ఇండియన్ కంపెనీ కాదు. సో ఈ కోస్టా సెరెనా అనేది ఇటలీ కంపెనీ. కోస్టా సెరెనా అనేది ఏంటిది? ఇటలీ కంపెనీ. సో ఇటలీలో మనకి టూరిజం చాలా ఫేమస్, షిప్ టూరిజం. మన దగ్గర ఏంటిది అంతా కూడా మనం పోతే ఎక్కడికి పోవాలి? టూరిజం మనం టెంపుల్కి పోవాలి, అంతే. కొబ్బరికాయ కొట్టాలి, బొట్టు పెట్టాలి, బయటకి రావాలి, ఇదే మన టూరిజం. ఓకే, సరే స్పిరిచువల్ టూరిజం ఉండాలి. బట్ స్పిరిచువల్ టూరిజం అనేది ఇండియాలో పాపులర్ యాజ్ కంపేర్డ్ విత్ అదర్. మన ఇండియాలో 70% స్పిరిచువల్ టూరిజమే ఉంటుంది. బట్ అదర్ టూరిజం ఏది? ఈ సముద్రాల్లో జరిగే టూరిజం ఎవడు పోతాడు? నువ్వు పోయింది ఏడా? బీచ్లలో కాళ్ళు పెట్టా, కాళ్ళ దొక్క, ఇసుక దొక్క, గాడికే మనది అయిపోయింది. సో కానీ సముద్రంలో ప్రయాణించాలంటే ఈ వేరే ఫారిన్ కంట్రీస్లోనే ఎక్కువ మొత్తంలో మనకి ఫేమస్. అందువల్ల ఈ కోస్టారికా అనేది ఇండియాలో టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఒక 17 షిప్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో 10వ షిప్ అనేది ఇదనమాట. ఇది ఈ కోస్టా సెరెనా షిప్ అనేది. ఓకేనా? ఏ కంపెనీ? ఇవన్నీ కూడా సో జెనోవా ఇటలీ కంపెనీ అన్నమాట. ఇదంతా కూడా సో ఇటలీకి సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఏది? కోస్టా సెరెనా. సో అలా ఇది 10వ షిప్ అనమాట. ఈ 10వ షిప్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్. సో ఈవెంట్ హెల్డ్ ఇన్ ద ముంబై, మహారాష్ట్ర. లాంచెస్ సింబలైజెస్ ద న్యూ ఎరా ఆఫ్ ద వర్డ్ క్రూయిజింగ్ అండ్ టూరిజం. ఈ పెద్ద షిప్ల పైన ఎక్కేసి మనం కూడా, అది ఏం సినిమా గుర్తొస్తుంది? టైటానిక్ లాగా. సో టైటానిక్ లాగా మనం కూడా ఇట్లాంటి పెద్ద షిప్లలో పోయి సో మనం కూడా ఏం చేయొచ్చు? మనకు సో టూరిజాన్ని చూసుకోవచ్చు. హీరోయిన్ మాత్రం ఉండదు, జాగ్రత్త. రైట్,
సో దిస్ కోస్టా సిరేనా అనేది ఏంటి, మనకి ముంబై కానీ, కోచి కానీ, గోవా కానీ, ఈ లక్షద్వీప్ కానీ ఈ ఈ రూట్స్లలో ఎక్కువ మొత్తంలో ఈ క్రూయిజెస్ అనేటివి నడుస్తాయి. ఇక్కడ ముంబై, కొచ్చి, గోవా అండ్ అగరత్తి ఆఫ్ ద లక్షద్వీప్లో వీళ్ళు నడుస్తాయి. ఓకేనా. కృషి 24/7 గవర్నమెంట్ లాంచెస్ ద ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ ఫర్ ద అగ్రికల్చర్ న్యూస్ మానిటరింగ్. సో అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది, సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాద్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముంబై. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మను తయారు చేశారు. ఆ బొమ్మ అనేది ఎప్పుడు 24 గంటలకి ఆన్సర్ ఇస్తుంటుంది. ఒక ఎకరానికి ఎన్ని కేజీల ఫెర్టిలైజర్ వాడాలి, టక్ మన ఆన్సర్ వస్తుంది. భారతదేశంలో ఉన్న ఫెర్టిలైజర్ కంపెనీస్ ఏంటి, భారత్ యూరియా, టక్ మన ఆన్సర్ వస్తుంది. అలా ఒక చాట్ బాట్ను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఎప్పటికప్పుడు నీకు అగ్రికల్చర్ గురించి మనకి ఇవ్వడానికి కోసం 24/7 మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేయడానికి కోసము లాంచ్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ ద ఆటోమేటెడ్ అగ్రికల్చర్ న్యూస్ మానిటరింగ్ అండ్ ద అనాలిసిస్ కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాద్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద గూగుల్. నెక్స్ట్ కలర్స్ అనేది హిందీ ఛానల్ మీ అందరికీ తెలుసు. అందరికీ హిందీ ఛానల్లో సీరియల్ పిచ్ ఉన్న అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, తమ్ముళ్ళు అందరికీ బాగా తెలుసు ఏంటిది కలర్స్ ఛానల్ అనేది. ఈ కలర్స్ ఛానల్ అనేది ఇప్పటి నుంచి ఏం చేస్తుందట అంటే, ఈ కలర్స్ ఛానల్ అనేది గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తోటి టైఅప్ అయింది ఈ కలర్స్ ఛానల్. దాంట్లో ఈ కలర్స్ ఛానల్లో మన కొత్తగా ఒక ధారావాహిక ఒక సీరియల్ స్టార్ట్ అయిందట, ఏంటిది దోరే అనేది. దేనికోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అలాగే ఇప్పటికప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన 1098 అనే నంబర్ని టెలికాస్ట్ చేస్తారంట. అలాగే బేటీ బచావో బేటీ పడావో యాడ్లు ఇస్తారనమాట ఈ కలర్స్ ఛానల్. సో బేటీ బచావో బేటీ పడావో ఇనిషియేటివ్ రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద సోషల్ ఈవిల్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అండ్ అబాండన్మెంట్. సో ఈ బేటీ పడావో బేటీ బచావో గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఈ హెల్ప్ లైన్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఈ డోరే అనే సో ఈ ఏమంటారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని రన్ చేయడము, ఇవన్నిటి ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ కలర్స్ టెలివిజన్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తోటి ఒక ఏం రాసుకున్నారు, ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 2015లో నరేంద్ర మోదీ గారు మనకి హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్బన్ క్యాప్చరింగ్ ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ముంబై అన్నాడు. ఓకే, ఇది పెద్ద ఆర్గనైజేషన్, ఇది నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ద కార్బన్ క్యాప్చరింగ్. ఇదితో రైట్, ఇది టెక్నాలజీ ఇది. సో ఐఐటి బాంబేలో ఉంది. ఈ ఐఐటి బాంబేలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్, వీళ్ళు ఐఐటి బాంబే వాళ్ళు ఏం తయారు చేశారట అంటే, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన గ్రీన్ హౌస్ గ్యాస్. సో కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్గా కన్వర్ట్ చేసే టెక్నాలజీని కనుక్కున్నారంట. కార్బన్ డైఆక్సైడ్ని విడగొడితే ఏమవుతుంది మనకి, సో మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా, ఇట్లా ఆక్సిజన్ రిలీజ్. సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్గా కన్వర్ట్ చేసడానికి కోసము మనకి ఇది తయారు చేయడం జరిగింది. సో ఎవరు ఇది, సో ఐఐటి బాంబే. సో ఐఐటి బాంబే ముంబై వాళ్ళు దీన్ని తయారు చేసినట్టు మనకి సో న్యూస్లో రావడం జరిగింది. సో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్స్ ఉందో దాన్ని ఎలక్ట్రానిక్ క్యాటలైటర్స్లో పెట్టేసి, సో మరి 25 to 40 degrees Celsius లోపల ఎలక్ట్రానిక్ క్యాటలైటర్లో హీట్ చేస్తే ఆటోమేటిక్గా అదేమైతే కార్బన్ మోనాక్సైడ్గా అయిపోయి మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉందని చెప్పేసి ఐఐటి బాంబే వాళ్ళు దీన్ని మనకి తయారు చేయడం జరిగింది. మనకి ఇది ఫేమస్ క్వశ్చన్, టీఎస్పీఎస్సీలో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, ఏపీపీఎస్సీలో కూడా జనరల్ ఐఐటీస్ గురించి క్వశ్చన్. సో ఇలా కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని తయారు చేసింది ఎవరు, ఐఐటి బాంబే. ఐఐటి మద్రాస్ కాదు, ఎవరు, ఐఐటి బాంబే గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్. ఓకేనా, ఐఐటి. దీని నుంచి కార్బन डाइऑक्साइड ఏం చేస్తారంట, कार्बन डाइऑक्साइड कन्वर्ट करके ग्रीन हाउस गैस को कम कर देते बोल रहे हैं. ठीक है, राइट. नेक्स्ट वन, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది మనకు కరోనా టైంలో మనకి నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అసలు దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే 5 kg రైస్ మన మొహాన కొట్టాలా, డబ్బులక కాదమ్మా, ఫ్రీగా కొట్టాలి. ఎంత, ఫ్రీగా పైసలు లేకుండా మన మొహాన్ ఎంత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 kg రైస్ అనేది ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్టార్ట్ చేశారు. రేషన్ కార్డు మీద ఇచ్చేది సపరేట్, రేషన్ కార్డు మీద మనం రైస్ రూపాయి కిలో బియ్యం వస్తాయి కదా, అవి సపరేట్. అవి కాకుండా రేషన్ కార్డు మీద ఇచ్చేటివి కాకుండా వాటికి అదనంగా, మళ్ళీ చెప్తున్నా, రేషన్ కార్డు మీద ఇచ్చేటివి కాకుండా వాటికి అదనంగా 5 kg ఇవ్వడం జరిగింది. దేని కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద. ఓకేనా, రైట్. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజనని మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పటివరకు 2028 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తారంట. సో నరేంద్ర మోదీ గారు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ ర్యాలీలో చెప్పడం జరిగింది. సో ఫేజ్ 1 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద తీసుకుంటే, సో మనకి కరోనా టైంలో స్టార్ట్ అయింది. ఫేజ్ 1లో స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు.
ఇక ఎక్స్టెన్షన్ పోయి ఏడుకైందట 2028 సంవత్సరం వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 కేజీల బియ్యం ఏమి ఇస్తారో ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ కాస్ట్. సో ఎలాంటి కాస్ట్ లేకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి 2023 అయిపోయింది ఇప్పటికి ఆల్రెడీ. 2023 మార్చికి అయిపోయింది, యాక్చువల్గా మార్చ్ 31కి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగిస్తారట. 5 సంవత్సరాలు పొడిగిస్తే ఎప్పుడు మార్చ్ 31 ఎప్పటి వరకు 2008 వరకు 28 వరకు పోతుంది. 5 సంవత్సరాలు ఆడియస్ అంటే 23 + 5 ఎంత అయితే 28. ఓకేనా, రైట్ అమ్మా బుజ్జి బంగారాలు, సరేనా, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ Norway to fund the 44 billion rupees to support the India's హంగర్ ప్రాజెక్ట్. ఇది నార్వేకి సంబంధించిన నార్వే గవర్నమెంట్ అనేది మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సో ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి ద హంగర్ ప్రాజెక్ట్. సో ద హంగర్ ప్రాజెక్ట్ కింద 44.7 మిలియన్ రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆకలిని అరికట్టడానికి కోసం. ఆల్రెడీ సో ఈ నార్వే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏది ద హంగర్ ప్రాజెక్ట్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు 12 కంట్రీస్లో ఆఫ్రికాలో మనకి చాలా దేశాలలో పనిచేస్తుంది. అలానే ఇక్కడ మనకి ఇండియాలో అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మనకి ఆకలిని నిర్మూలించడానికి కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది ప్రయత్నం చేస్తుంది హంగర్ ప్రాజెక్ట్ కింద. సో మనకి ఏ దేశానికి చెందింది? సో గవర్నమెంట్ ఆఫ్ ద నార్వే. సో గవర్నమెంట్ ఆఫ్ ద నార్వే విల్ ఫండ్ ద హంగర్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో సో 2026 వరకు సో ఈ 3 సంవత్సరాల పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది. అంటే అక్కడ పంటలు పండించడానికి కోసం కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి కోసం కానీ రైతులు పండించిన దాన్ని లేదంటే పండించిన ఫుడ్ని ఎట్లా ఎక్కువ మొత్తంలో వాల్యూ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, ఇలా రైతులకు హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఇన్కమ్ని జనరేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాలంటే డబ్బులు సంపాదించాలి కదా, పంట పండగనే కాదు కదా. సో కాబట్టి అవన్నిటి కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుంది, మనకి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. ఓకేనా, ఇది కొంచెం ఇంపార్టెంటే, నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ ఐడియా ఉండాలి. సో 3 సంవత్సరాల పాటు దాదాపు 45 మిలియన్స్ ఏ రాష్ట్రానికి? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ వర్క్ చేస్తుంది? కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ ఇది వర్క్ చేస్తుంది. ఓకే, అక్కడ కూడా డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసింది, ఇప్పుడు ఉత్తరాఖండ్కి ఇచ్చింది, అందువల్ల న్యూస్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా ఎగ్జిబిషన్. మళ్ళీ అంతేగా మనకి నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టారు. దేన్ని? ఇండియాలో ఉన్న వంటకాలన్నీ పెట్టారు. పోయి నీ ఇష్టంనంత బేవు మందిను. ఓకే, అలా మనకి ఢిల్లీలో ఏం చేశారంటే పెద్ద వంటకాల ప్రోగ్రామ్ పెట్టారు. ఆ వంటకాల ప్రోగ్రామ్ పేరు ఏంటిది? ఇది వంటలక్క. ఈ వంటలక్క అయితే పోలే కానీ నరేంద్ర మోదీ సార్ అయితే పోయాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ ఇనాగ్రేట్ ద 2nd edition ఆఫ్ ద మెగా ఫుడ్ ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియా. సో 3rd నవంబర్ రోజు మనకి భారత్ మండపం న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మోర్ దాన్ 80 కంట్రీస్ అనేటివి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా అక్కడ ఉన్న ప్రోగ్రాంలు ఏంటి, మన ఇండియాలో ఉన్నటువంటి రకరకాల వంటలు, పింటలు, పంటలు అన్నింటిలో ఏం చేసాం, చూపించడం జరిగింది. దాంతోపాటు మనకు నెదర్లాండ్స్ ఏదైతే ఉందో ఈ నెదర్లాండ్స్ విల్ సర్వీస్ యాజ్ ఏ పార్ట్నర్ కంట్రీ అండ్ వైల్ జపాన్ విల్ బి ద ఈవెంట్స్ ఫోకస్ కంట్రీ. జపాన్ వంటకాలను ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. అట్లాగే మనకి కూడా షోకేజ్ చేస్తాం. నెదర్లాండ్స్ అనేది పార్ట్నర్ కంట్రీ అండ్ జపాన్ విల్ బి ద ఫోకస్. జపాన్ వంటకాలని కంగ్షింగ్ షో, కుష్ అని ఏవే ఉంటాయి వంటకాలు అట్లా తినడానికి కోసం. ఓకేనా, రైట్, రట్టా మార్కే జానా ఇది సీదా. ఓకేనా, నెదర్లాండ్స్ అనేది పార్ట్నర్ కంట్రీ. ఓకేనా, ఇక మనది మనం ఏం ఫుడ్ వంటకాలు పెట్టాలో పోయి వాళ్ళ సమోసే, ఛాయ, తర్వాత ఏంటిది మనకి మన అశోక్ నగర్లో తాగినట్టు టెంప్టేషన్ టీ, లేదంటే అక్కడ టీ చాయ్ బండి, అవి కాదరా. వాళ్ళు ఏం చేశారు మీ అందరికి తెలుసు ఆల్రెడీ. 2023 సంవత్సరాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందమ్మా? 2023 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనేది? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని డిక్లేర్ చేస్తామా లేదా మనం? తృణధాన్యాలు అని ఇంటర్నేషనల్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అని మనం డిక్లేర్ చేసాం ఆల్రెడీ. సో కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆఫ్ మిల్లెట్స్ అనేది మనం డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇంటర్నేషనల్ ఆఫ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్లో భాగంగానే ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి భారతదేశంలో సెప్టెంబర్లో 23లో ఏం జరిగిందమ్మా? G20 సమ్మిట్ జరిగింది, రైట్. సో సెప్టెంబర్లో G20 సమ్మిట్ జరిగింది ఇండియాలో. G20 సమ్మిట్లో భాగంగా గవర్నమెంట్ అనేది ఈ పెద్ద కొత్త పేరు తీసుకొచ్చింది. అంటే మహారిషి అనే పేరు తీసుకొచ్చింది. మన యొక్క ప్రాచీన భారతదేశానికి సంబంధించిన మహారుషులు అంటారు కదా, మహారిషి. సో మహారిషి అనే ప్రోగ్రామ్ని G20లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ మహారిషి?
మహారిషి ఈజ్ నథింగ్ బట్ దట్ ఇస్ ద మిల్లెట్స్ అండ్ అదర్ ఎనిషియన్స్ గ్రెయిన్స్ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్. మిల్లెట్స్లో కానీ అండ్ భారతదేశంలో యూజ్ చేసే అదర్ ఫుడ్ గ్రెయిన్స్లో కానీ, ప్రాచీన భారతదేశంలో యూజ్ చేసే అదర్ ఫుడ్ గ్రెయిన్స్లో కానీ ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేయాలి. సో కాబట్టి అన్ని దేశాలతోటి టైఅప్ అయిందనమాట. మా దేశంలో మిల్లెట్స్ ఉన్నాయి, మా ప్రాచీన ప్రాంతాల్లో మా హిందూ నాగరికత, సింధు నాగరికతలో చాలా మేము ఉన్నాయి, బార్లీలు గీర్లీలు రకరకాల వాడతాం కదా, మనకు చెల్లని ఫుడ్ చాలా ఉంటాయి. సో అందువల్ల వాటిపైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేయాలి. దేనిపైన, మిల్లెట్స్ పైన, అదర్ ఎనిషియంట్ గ్రెయిన్స్ పైన రీసెర్చ్ చేయాలి. దానికోసము అన్ని కంట్రీస్ యొక్క కోఆపరేషన్ కావాలి అని చెప్పేసి అన్ని దేశాల ముందర దీన్ని ప్రపోజ్ చేసింది. దేని, మహారిషి, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్. దేనికోసం, సో దట్ ఈస్ ద సంస్కృత్ యాక్రోనిమి ఈజ్ ఇనిషియేటివ్ ఇండియా టువర్డ్స్ అడ్వాన్సింగ్ ఆఫ్ ద రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద మిల్లెట్స్ అండ్ అదర్ ఎనిషియన్స్ గ్రెయిన్స్లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయాలా, అన్ని దేశాలను ఏం చేయాలి, కోఆపరేట్ చేయమని చెప్పి అన్ని దేశాలు మీరు పార్ట్నర్ కండి, దీనిపైన రీసెర్చ్ చేద్దాం మనం అని చెప్పేసి ఈ వేటిపైన, మిల్లెట్స్ పైన రీసెర్చ్ చేయడానికి కోసం G20 సమ్మిట్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. దీన్ని మహారిషి అని. ఇది ఎందుకు చెప్పారు సార్ సొల్లంతా అంటే, సో ఇక్కడ మనకి ఫుడ్ ఇండియా అది జరిగింది కాబట్టి సో మనం చెప్పాల్సి వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి మనకి, ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది 2019 నుంచి దీన్ని తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తారు, భారతదేశంలో అపెక్స్ ఆర్గనైజేషన్ ఏంటిది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియానే కదా. ఫుడ్ సేఫ్టీ అండ్ ద స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా ఏదైతే ఉందో వాళ్ళే దీన్ని 2019 నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారు. 2019 నుంచి ఏంది, ఫుడ్ సేఫ్టీ, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ నియర్ ఆల్ ద మేజర్ స్టేట్స్ ఆర్ స్లిప్పింగ్. అన్ని స్టేట్లలో ఫుడ్ సేఫ్టీ ఏమైంది, ఏం లేదు. వాడు ఏమి ఇస్తుండో మనకు తెలియదు. చికెన్ ఎర్రగా ఉందని తింటావు, ఎర్రగా ఉందంటే వాడు ఎంత ఏదో కెమికల్ వేసి ఉంటాడు, నీకు ఏమవుతుంది, పేలికలకు పట్టుకొని లోపల మోషన్స్ అవుతాయి. మనం ఎర్రగా ఉందని తింటాం, రైట్. సో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2022 అండ్ 23. 2019 నుంచి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇండెక్స్ ఇది. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2019 నుంచి. ఏ పారామీటర్స్ పైన తీసుకుంటారు అంటే, ఇగో హ్యూమన్ రిసోర్సెస్కి 28% ఆఫ్ ద వెయిటేజ్, ఫుడ్ నామ్స్ ఏవైతే ఫాలో అవుతున్నాయో వాటికి 28% ఆఫ్ ద వెయిటేజ్, ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27 అంటే ల్యాబ్స్ అట్లాంటివి, అండ్ ట్రైనింగ్ కెపాసిటీకి 8%, అండ్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్కి 19%. ఇంతకుముందు ఇది లేదు, ఈ సంవత్సరమే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఏది, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది దానికి ఒక 10% వెయిటేజ్ ఇవ్వడం. అంటే ప్రీవియస్ రిపోర్ట్తో పోలిస్తే ఈసారి రిపోర్ట్ పెరిగిందా తగ్గిందని చెప్పేసి ఈ అన్ని పారామీటర్స్ తీసుకొని మనకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎవరు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా వాళ్ళు. ఎప్పటి నుంచి, 2019 నుంచి. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అంటే ఈ పర్సంటేజ్లు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హ్యూమన్ రిసోర్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇవి వెయిటేజ్ అనేది అవసరం లేదు, రైట్. ఇలా మనకి 2019 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు తీసుకుంటే ప్రీవియస్ 66 మార్కులు వస్తాయి, వీళ్ళకి 63 మార్కులు వచ్చినాయి, తగ్గిపోయినాయి. చూడండి, పంజాబ్కి 47 మార్కులు వస్తే వీటి ఎంత వచ్చిన మనకి 50, ఇంప్రూవ్ అయింది ఇది పంజాబ్. సో టాప్. తమిళనాడు కూడా 72 వస్తే దారుణంగా పడిపోయింది, 65 మార్కులు వచ్చినాయి సార్. అంటే ఏంటిది, ఫుడ్ సేఫ్టీ నామ్స్ని ఎప్పుడు ఫాలో అయ్యట్లేదు, అన్ని తుంగలో దొక్కేసినారు. సరే, ఇది పాత రిపోర్ట్ మనకి అవసరం లేదు, కొత్త రిపోర్ట్ ప్రకారం ఎవరు, సో మనకి ఇది. సో ఫుడ్ కెప్ట్ ఇన్ ద సేఫ్, ఫుడ్ కెప్ట్ ఇన్ సేఫ్టీ ప్లేస్, ఇన్ సేఫ్ ప్లేస్, ఏదో ఒకటి, ఫుడ్ కెప్ట్ ఇన్ ద సేఫ్ ప్లేస్. సో ఎందుకు ఇలా చెప్పారు సార్ అంటే, ఇది ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ సంబంధించి కేరళ ఫాలోడ్ బై ద పంజాబ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్, తమిళనాడు. ఫుడ్ కెప్ట్ ఇన్ ద సేఫ్ ప్లేస్ అనేది ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనమాట. సో కెప్ట్ అనే దానికి ఏంటిది, కేరళ, పంజాబ్, తమిళనాడు. టాప్ 3 స్టేట్స్ ఏంటిది, కే అంటే కే ఇదే కదా, KEPT, కెప్ట్. సో కాబట్టి కేరళ అండ్ నెక్స్ట్ ఏంటి, పంజాబ్ అండ్ నెక్స్ట్ ఏంటి, తమిళనాడు. ఓకే, ఇక స్మాలర్ స్టేట్లలో ఏముంటుంది, గోవా. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మంచిగా ఉండాలి. మంచిగా లేకపోతే మొహం మీద తూహం నుంచే వెళ్ళిపోతాడు, టూరిజం కూడా రాదు వానికి. ఎవరు రాడు, గోవాకి మేజర్ రెవెన్యూ టూరిజంకి. అది లేకపోతే ఏముంటుంది, అతి గతి బతుకు తెరివే ఉండదు. సో కాబట్టి అతి గతి ఉండాలంటే ఇక్కడ వీళ్ళకి ఏముండాలి, మంచి మతి ఉండాలి. ఓకే, సో గోవా దెన్ ఫాలోడ్ బై ద వాట్, మణిపూర్ దెన్ ఫాలోడ్ బై ద వాట్, సిక్కిం. సో ఇవి టాప్ స్టేట్స్ అనమాట. ఏ స్కోర్ नहीं चाहिए एग्जाम के लिए सिर्फ ఆర్డర్ चाहिए. ఓకే, సో కేరళ, పంజాబ్ అండ్ తమిళనాడు ఇది లార్జర్ స్టేట్లలో. చిన్న స్టేట్లో అయితే గోవా, మణిపూర్, సిక్కిం. దేంట్లో ఏం చదువుతున్నాం మనం, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఆ రాష్ట్రంలో ఫుడ్ని ఎంత సేఫ్గా జనాలకు అందిస్తున్నారు అని. ఏ పారామీటర్స్ పైన, ఇగో ఈ అన్ని పారామీటర్స్ పైన మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్కోర్ ప్రకారం ఎవరు టాప్లో ఉన్నారు, కేరళ రాష్ట్రము టాప్లో ఉంది. ఓకేనా, అన్ని రాష్ట్రాలు దిగజారిపోయినాయి, అన్ని రాష్ట్రాలు. చూడండి, యాజ్ సజెషన్ 15 out of the 20 states ఆఫ్ ద సో లోవర్ ద ర్యాంక్. ప్రీవియస్ ర్యాంక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం 15 రాష్ట్రాల వల్ల ర్యాంక్ తగ్గిపోయినాయి. అంటే అసలు వాడు ఏం పెడుతున్న ఫుడ్ మనకు తెలియదు, మనం ఏం ఫుడ్ తింటున్నామో కూడా మనకు తెలియదు.
సో అట్లా ఉందన్నమాట మనకి. ఓకేనా, రైట్. సో ఇండియా మొత్తంలో చూడండి, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద ఇండియా డ్రాప్ టు ద 40 అవుట్ ఆఫ్ ద 2023. యావరేజ్ స్కోర్ కూడా తగ్గిపోయింది మనకి. ఇగో చూస్తే ప్రీవియస్లీ 52 ఉండే యావరేజ్ స్కోర్, తర్వాత 56 ఉండే, 51 ఉండే యావరేజ్ స్కోర్. ఇప్పుడు ఎంతకు వచ్చిందట? 40కి వచ్చింది. అంటే భారతదేశంలో ఫుడ్ నామ్సే ఫాలో అవుతలేడు వాడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. నెక్స్ట్ జల్ దివాలి అట, ఇదో కొత్త దేశం వేసారు మళ్ళీ, జల్ దివాలి, పాగల్ దివాలి అని చెప్పి, రైట్. సో మినిస్టర్ ఆఫ్ ద అర్బన్ అఫైర్స్ వాళ్ళు మళ్ళీ వేషం వేసారు ఏమట? సో ఉమెన్ ఫర్ వాటర్ అట, వాటర్ ఫర్ ఉమెన్ అట. ఏందో వీళ్ళు ఏంటంటే ఉమెన్ ఓన్లీ వాటర్ కోసమే ఉండాలా, పాపం వాళ్ళు ఏం చేయొద్దు ఇక. పేరు పెట్టడం కూడా ఎట్లనో పెడుతున్నారు మరి వీళ్ళు. సో ఉమెన్ ఫర్ ద వాటర్ అండ్ వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ యాజ్ ఏ జల్ దివాలి, దట్ ఈస్ ద వాటర్ ఫర్ ఉమెన్. ఎవరు లాంచ్ చేశారు ఇది? సో మినిస్టర్ ఆఫ్ ద అర్బన్ అఫైర్స్ వాళ్ళు లాంచ్ చేశారు, నెంబర్ 1 పాయింట్. సో ఓకేనా, ఎవరు లాంచ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ ద అర్బన్ అఫైర్స్. ఏ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేశారు? ఇది క్యాంపెయిన్, ఇది స్కీమ్ కాదు, క్యాంపెయిన్. ఏ స్కీమ్ కింద లాంచ్ చేశారు అంటే మనకు 2015 సంవత్సరంలో ఒక స్కీమ్ తీసుకొచ్చినది, ఇది అమృత్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటిది? అమృత్. అమృత్ అంటే ఏంటిది? అటల్ మిషన్ ఫర్ రిజ్యూనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ అమృత్ అనే స్కీమ్ని మనకు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఏంటిది అమృత్ స్కీమ్ అంటే? అమృత్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అటల్ మిషన్ అన్నాడు, అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ అర్బన్ ఏరియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అర్బన్ ఏరియాలని రెజ్యూనేషన్ అంటే పునర్జీవనం పోయాలి. ఎందుకు పునర్జీవనం అంటే అర్బన్ ఏరియాస్లో ఏం లేదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, సరిగ్గా రోడ్లు ఉండవు, సరిగ్గా ఇల్లులు ఉండవు, అన్ని ఇరుకిరికి దారులు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇవన్నీ ఉండవు. అవన్నిట్ల వల్ల ఏమైతాయి? ఆ సిటీలో నివసించడానికి మనకు వీలు లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే భారతదేశంలో మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్న సిటీస్ ఏవైతే ఉంటాయో, మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో అలాంటి సిటీస్ని 500 సిటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎన్ని? 500 సిటీస్ని సెలెక్ట్ చేశారు. 500 సిటీస్ని సెలెక్ట్ చేసి ఈ 500 సిటీస్కి 5 సంవత్సరాల కోసం మనకు దాదాపు 48,000 crores అలొకేట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు 2015 ముచ్చట మనం మాట్లాడుతుంది. ఈ 48,000 crores తోటి ఏం చేయాలంటే సో ఈ సిటీస్ని డెవలప్మెంట్ చేయాలి. ఈ సిటీస్లో ఏంటిది? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి, అంటే రోడ్లను నిర్మించాలి, డ్రింకింగ్ వాటర్ని సో ప్రొవైడ్ చేయాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇలా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసి ఆ సిటీస్ అన్ని జీవాన్ని కోల్పోయినాయి కదా, సో కాబట్టి మళ్ళీ ఏం చేస్తే జీవం పోసుకుంటాయి అని, అంటే ఏంటి? రిజ్యూనేషన్. అండ్ నెక్స్ట్ ఏంటిది? అర్బన్ ప్రాంతాలన్నీ ఏమైతే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అని చెప్పి 2015లో లాంచ్ చేశారు. 2020కి అయిపోయింది. దాని తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు అమృత్ 2ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు అమృత్ 2.0 స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2021లో మళ్ళీ దాన్ని అమృత్ 2.0ని స్టార్ట్ చేయడం జరిగింది. అది అమృత్ 1. ఎప్పుడు 2015 నుంచి 2020 వరకు ఎండ్ అయిపోయింది అది అమృత్ 1. ఇది అమృత్ 2.0ని స్టార్ట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా, అర్థమవుతుంది. ఎన్ని సిటీలలో? 500 సిటీలలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ అమృత్లో భాగంగానే ఇప్పుడు నవంబర్ 7th నుంచి నవంబర్ 9th వరకు, దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద వాటర్ ఫర్ ఉమెన్ ఫర్ ద వాటర్. సో 7th to 9th 2000 మనకి అవును. సో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఏ క్యాంపెయిన్? సో ఈ క్యాంపెయిన్ అమ్మ మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఒక్క నిమిషం ఆగాలి, నేను చెప్పేది వినాలి, ఓకేనా? ఇక్కడ ఇది క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ఏ స్కీమ్ కింద లాంచ్ చేశారు? అమృత్ అనే స్కీమ్ కింద లాంచ్ చేశారు ఈ స్కీమ్. అమృత్ అనే స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఏ స్కీమ్? అమృత్ స్కీమ్ కింద. అమృత్ అనేది ఏంటిది? 2015లో స్టార్ట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. 2021లో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అమృత్ అంటే ఏంటిది? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ? 1 lakh పాపులేషన్ దాటిన 500 సిటీస్లలో, అదే కదా, రైట్. ఇప్పుడు అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇప్పుడు అమృత్ 2లో ఏం బీకాలనుకుంటారు? ఓకేనా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నా అనుకోకండి, జస్ట్ మీకు గుర్తుండాలని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు అమృత్ 2లో 2021లో లాంచ్ చేశారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. దీంట్లో గవర్నమెంట్ అనేది ఏం చేయాలనుకుంటుంది? సో కాబట్టి ఫస్ట్ వన్ ఏంటిదంటే వాటర్. మీరు గుర్తుపెట్టుకోవాలి. అమృత్ 2 కింద ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే ఒకటే వర్డ్, వాటర్కే బారేమే, పూరా పానీకే బారేమే బాత్ కర్తా హై. ఏ ఆన్సర్ వచ్చినా కరెక్ట్ పెట్టాలి ఆన్సర్లో. అమృత్ 2 అనేది వాటర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అందుకేమన్నారు? నీళ్ళ కోసం అట, నీళ్లు మహిళల కోసం అట. వాటర్ ఫర్ ఉమెన్ ఫర్ ద వాటర్ అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? దీని కింద చూడండి మీరు, ఈ అమృత్ 2 కింద ఏం చేయాలనుకుంటుందంటే చూడండి, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాటర్ సప్లై త్రూ ద ఫంక్షనల్ ట్యాప్ టు ద ఆల్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ ద స్టాట్యూటరీ టౌన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ కవరేజ్ ఆఫ్ ద సీవరేజ్ ఆర్ సెప్టిక్ మేనేజ్మెంట్ ఇన్ ద 500 cities ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద అమృత్. సో సీవేజ్ మేనేజ్మెంట్ని అండ్ అలాగే ఈ అన్ని ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళని ప్రొవైడ్ చేయాలి అండ్ సీవేజ్ మేనేజ్మెంట్ని చేయాలన్నది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. మనకి అమృత్ 2 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ రెండే, ఒకటి సీవరేజ్, ఫస్ట్ ఏంటిది వాటర్, phase 1. ఓకే, phase 1 phase 2. సో ఇది చూడండి, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఫ్యామిలరైజింగ్ ద ఉమెన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ ప్రమోటింగ్ ద ఇన్క్లూసివిటీ ఇన్వాల్వ్మెంట్ త్రూ ద
సో అవర్నెస్ అండ్ ఆర్టికల్స్. సో ఇవన్నిటి ద్వారా ఇవన్నీ సాధిస్తామని చెప్తారు. ఇదంతా సొల్లు మనకు అవసరం లేదు, కానీ రెండే గుర్తుపెట్టుకోవాలని చెప్పింది. అమృత్ 2 కింద ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? అమృత్ 2 కింద గవర్నమెంట్ ఇవి రెండే, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాటర్ సప్లై అండ్ రెండోది కవరేజ్ ఆఫ్ ద సీవరేజ్. సో దీనికోసమే దీన్ని అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసమే, దీని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసమే సో హేమరాజ్ ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ ఉమెన్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేశారు. నవంబర్ 7th నుంచి నవంబర్ 9th వరకు జల్ దివాళీ పేరుతోటి మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక ఇంత చెప్పిన సొల్లు అర్థం కాకపోతే ఏం చేయలేదు, చెవులో శంఖం పూసుకొని ఓ అరవాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద వాట్ నిర్మలా సీతారామన్ అట 3 రోజుల పాటు ఎక్కడ పోయింది మేడం? శ్రీలంకకు గయా హై. ఓకేనా? ఎందుకంటే తమిళ్ మేడం కదా, సో తమిళ్ మేడం కాబట్టి తమిళ్ కనెక్షన్ ఎక్కడ ఉంటుంది? శ్రీలంకలో ఉంటుంది కాబట్టి శ్రీలంకకి పోయింది మేడం. శ్రీలంకకి ఎందుకు పోయిందట అంటే తమిళియన్స్ శ్రీలంకకు పోయి 200 సంవత్సరాలు కంప్లీట్ అయిందట. ఇక్కడ శ్రీలంక ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి తమిళనాడు. ఇక్కడ అప్పట్లో ఈ కాఫీ ప్లాంటేషన్ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కదా, చెట్లు చేమలు అనేవి మంచిగా ఉంటాయి కదా. ఓకేనా? ఇక్కడ ఇదంతా కూడా మన తమిళియన్స్ సెటిల్ అయినటువంటి ఏరియా. ఇక్కడ ఏరియా జాఫ్నా ఐలాండ్. జాఫ్నా ఐలాండ్ తెలుసు కదా, సో సమంత పోయొచ్చింది కదా జాఫ్నా ఐలాండ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో పార్ట్ 2లో జాఫ్నా ఐలాండ్. ఇక్కడ అంతా కూడా జాఫ్నా ఐలాండ్లో అంతా కూడా ఎవరుంటారు? ఇక్కడ తమిళ్స్ ఉంటారు. ఎవరుంటారు? ఇక్కడ తమిళ్స్ ఉంటారు ఇక్కడ ఈ జాఫ్నా ఐలాండ్స్లో. అయితే మరి తమిళ్స్ ఎట్లా వచ్చారు స్వామి ఇక్కడికి అంటే, వీళ్ళు శ్రీలంక కదా, ఈ శ్రీలంక కదా, ఈ తమిళియన్స్ అంతా టైగర్స్ అంటారు. వీళ్ళంతా తమిళ్స్ ఏంటిది? టైగర్స్. ఈ శ్రీలంకలో ఉన్న వాళ్ళంతా కూడా లయన్స్ అనమాట, సింహాలీస్ కదా, లయన్స్ అని పిలుస్తాం టైగర్. మరి వీళ్ళంతా ఎట్లా వచ్చారంటే పాతకాలం బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు ఏంటిదంటే కాఫీ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ మొత్తంలో ఉండేటివి శ్రీలంకలో. కాబట్టి ఆ కాఫీ టీ ప్లాంటేషన్స్కి లేబర్స్ అవసరం. సో అందువల్ల వీళ్ళు శ్రీలంక నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కాఫీ టీ ప్లాంటేషన్స్ కోసం. ఆల్మోస్ట్ ఏంటిది శ్రీలంక నుంచి వీళ్ళందరూ ఎక్కువ మొత్తంలో లేబర్ అనేది మనకి మైగ్రేట్ అయ్యారు. ఎక్కడ నుంచి? తమిళనాడు నుంచి ఎక్కడికి? శ్రీలంకకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. కాఫీ టీ ప్లాంటేషన్ ఎస్టేట్స్ ఎక్కువ మొత్తంలో ఉండేటివి అది. సో అందువల్ల వీళ్ళు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి తమిళనాడు నుంచి శ్రీలంకకి మైగ్రేట్ అయిపోయి కాఫీ టీ ప్లాంటేషన్స్లో వర్క్ చేయడానికి కోసము ఇప్పటికీ మనకెంత 200 సంవత్సరాలు కంప్లీట్ అయిందట. ఎంత? 200 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మైగ్రేట్ అయిపోయి. సో అందువల్ల దీంతో మనకి తమిళనాడులో వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మిట్ ఆర్గనైజ్ చేసినారు. ఏంటిది? నామ్ 200 అనే సమ్మిట్ని మనకి గవర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేసినారు కదా తమిళ గవర్నమెంట్. ఏమైందిరా అయ్యో నామ్ 200. సో దట్ ఈస్ ద 200th anniversary ఆఫ్ ద వాట్? సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఆఫ్ ద తమిళియన్స్ టు శ్రీలంక. సో వాళ్ళు పోయి 200 సంవత్సరాలు కంప్లీట్ అయిందంట. ఎవరు? తమిళియన్స్ వెళ్ళి ఎక్కడికి? శ్రీలంకకి వెళ్ళి 200th anniversary 200th anniversary. సో కాబట్టి ఆ సమ్మిట్ అటెండ్ అవ్వడానికి మన మేడం గారు పోయినారు. ఇది నామ్ 200. సో 200 years ఆఫ్ ద శ్రీలంకన్ మైగ్రేషన్ టు తమిళియన్ మైగ్రేషన్ టు శ్రీలంక. సో ఆ నామ్ సమ్మిట్ని అటెండ్ అయ్యింది మేడం. సో అడ్రస్డ్ ద నామ్ 200 ఆర్గనైజ్డ్ ద కమమరేట్ ద 200th anniversary ఆఫ్ ద అరైవల్ ఆఫ్ ద ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ టు ద శ్రీలంక. అలాగే మన తమిళియన్స్ ఉన్నటువంటి 2 ఏరియాస్, ఇంతకుముందు చెప్పిన ఏరియాస్, ఒకటి జాఫ్నా, ఓకే, ఒకటి జాఫ్నా ప్రావిన్స్ కానీ, రెండవది వచ్చేసి త్రికోణమల్లె కానీ. ఈ రెండిట్లలో మొత్తం ఇండియన్సే ఉంటారు మనకి. సో ఈ రెండిట్లలో ఇండియన్సే ఉంటారు. అక్కడ మనకి SBI బ్రాంచెస్ని కూడా మేడం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 ప్లేసెస్ని బాగా చూపిస్తారు. దేంట్లో అంటే ఈ మధ్య చూసిన రామసేతు మూవీలో అక్షయ్ కుమార్ వచ్చింది కదా రామసేతు మూవీ. సో ఆ రామసేతు మూవీలో ఇవన్నీ ఎక్కువ మొత్తంలో చూపించడం జరుగుతుంది, రైట్. సో త్రికోణమల్లె అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? జాఫ్నా ఐలాండ్ లోపల SBI బ్రాంచెస్ని ఓపెన్ చేశారు. అలాగే మేడం ఏం చేసింది? ఈ 200 మీటింగ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూకే గవర్నమెంట్ హోస్టెడ్ ద వరల్డ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది నేను మొన్ననే. సో సపరేట్ వీడియో కూడా చేస్తాను దీని మీద. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి రష్మిక మందన డీఫేక్, మన బొమ్మ మన బాడీ తలకాయ లేపి ఇంకొకరిని తలకాయ పెడతాడు, మన బాడీ తీసేసి ఇంకొకటి బాడీ పెట్టేసి న్యూడ్గా సెమీ న్యూడ్గా బొమ్మలు తయారు చేస్తున్నారు. సో దానివల్ల దేన్ని ఉపయోగించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏం కావాలి మనకి? ఇప్పుడు సేఫ్టీ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏం కావాలి మనకి? సేఫ్టీ కావాలి. ఏం సేఫ్టీ లేవు ఇప్పుడు అన్నీ కూడా. సో కాబట్టి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల దాని నుంచి మనల్ని కాపాడుకోవడానికి కోసము నవంబర్ 1, 2 లోపల యూకేలోని బెచ్లీలో సమ్మిట్ జరిగింది. ఎక్కడ? యూకేలోనే. ఎక్కడ? బెచ్లీ అనే ప్రాంతంలో, యూకేలో బెచ్లీ అనే ప్రాంతంలో మనకి సమ్మిట్ జరిగింది. అందుకోసం అక్కడ తీసుకున్న డిసిజన్ ఏమంటాం? బెచ్లీ డిక్లరేషన్ అని చెప్తుంటాము. సో విచ్ వాస్ సైన్డ్ బై ద 28 కంట్రీస్. 28 కంట్రీస్ ఈ బెచ్లీ డిక్లరేషన్ని సైన్ చేయడం జరిగింది. సో ఈ బెచ్లీ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీకి సంబంధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే అనర్థాలను అరికట్టడానికి కోసం, మనల్ని సేఫ్గా కాపాడుకోవడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేయాలి. ప్రపంచ దేశాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. దాన్ని బెచ్లీ డిక్లరేషన్ అంటాం. బెచ్లీ డిక్లరేషన్ రిలేటెడ్ టు
సో కృత్రిమ మేధస్సు ద్వారా వచ్చే అనర్థాలను ఏం చేయాలి, అరికట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ డిక్లరేషన్ ఈజ్ నోన్ యాజ్ బెస్లే డిక్లరేషన్. దీన్ని నేను సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది, మీరు చూసుకోండి కావాలంటే. నవంబర్ మంత్ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఉంటుంది. సో మనకి రష్మిక మందన డీప్ ఫేక్ ఇష్యూ తర్వాత చేయడం జరిగింది. సో రైట్, ఇది వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఎక్కడ జరిగింది, సో ఈ బెస్లే అనే ప్లేస్లో ఇక్కడ యూకేలో జరిగింది మనకి, బెస్లే పార్క్. సో బెస్లే పార్క్ ఇన్ ద సో బకింగ్హామ్షైర్ ఎక్కడ యూకేలో జరిగింది మనకి. ఇంకా అది ఫైనల్ కన్క్లూజన్ రాలేదు. ఫైనల్ కన్క్లూజన్ తర్వాత ఏం చేయాలన్నది కథ కార్కరణ మనకి వస్తుంది. నెక్స్ట్ UNEP's అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2023. సో ఈ ఎవరు రిలీజ్ చేశారట, క్లియర్ అక్కడనే ఉంది, ఎవరు UNEP రిలీజ్ చేసింది. సో ఏంటిది, అండర్స్టాండింగ్ ద గ్లోబల్ క్లైమేట్ అడాప్షన్. సో మరి ఈ అడాప్షన్ రిపోర్ట్ ఏంటిదంటే మనకి ఆల్రెడీ ఎందుకు ఇది రిపోర్ట్ తయారు చేశారు అని మనకు ఆలోచిస్తే, ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 మొన్న మనకి ఈజిప్ట్లో జరిగింది, షర్మిలీ షేక్ బండారిలో ఈజిప్ట్లో జరిగింది. ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీ అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సెస్. సో కాన్ఫరెన్స్ ఆఫ్ ఇది షర్మిలీ షేక్ బండారి మనకి ఎక్కడ జరిగింది, ఈజిప్ట్లో జరిగింది. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 28 అనేది ఈ మంత్లో జరగబోతుంది. ఈ మంత్లో నవంబర్ 2023లో జరగబోతుంది. నవంబర్ 2023లో ఎక్కడ జరగబోతుంది, ఆమ్కి ఆతి ఐ దుబాయ్, తోడా తోడా ఆతి ఐ దుబాయ్, దుబాయ్కి షేక్ ఎక్కడ జరగబోతుంది, దుబాయ్లో జరగబోతుంది. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28 అనేది దుబాయ్లో జరగబోతుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మ్యాక్సిమం రిలీజ్ చేసింది ఎవరు, మనమా కాదు, వాళ్ళు దొంగ ఫెలోస్. ఎవరు, డెవలప్డ్ కంట్రీస్ అనే వాళ్ళు రిలీజ్ చేశారు. మరి డెవలప్డ్ కంట్రీస్ అనే వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఎవరు తగ్గించాలి, డెవలపింగ్ కంట్రీస్ అనే వాళ్ళే ఎక్కువ మొత్తంలో తగ్గించాలి. ఎవరు, డెవలప్డ్ కంట్రీస్కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, తగ్గించడానికి కోసం వీళ్ళే ఎక్కువ మొత్తంలో తగ్గించాలి, ఎక్కువ మొత్తంలో తగ్గించాలి. మరి మిగిలిన వాళ్ళు మనం ఏం పాపం చేసాం, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ పేదరికం ఎక్కువగా ఉంది, జనాభా ఎక్కువగా ఉంది, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, చాలా ఇలా కంట్రీస్ ఉన్నాయి డెవలపింగ్ కంట్రీస్ అనేది ఏం చేయాలి, మరి వీళ్ళు తక్కువ తగ్గించాలి, లెస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరికి, డెవలపింగ్ కంట్రీస్కి ఏముంది, లెస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది జనరల్గా మనం అనుకుంటే, ఎందుకంటే మన దేశాలలో ఇండస్ట్రీస్ పెట్టలేదు. ఇండస్ట్రీస్ పెట్టినంత ఎవరు, యూరోప్ కంట్రీస్, నార్త్ అమెరికన్ కంట్రీస్, వాళ్ళు రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది చాలా 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 ఎట్లా అంటే జామకాయని తర్వాత మనకి బురద గుమ్మడికాయని కంపేర్ చేసినంత ఉంటుంది. వాళ్ళు ఇంత రిలీజ్ చేస్తే మనం ఇంత రిలీజ్ చేస్తున్నాం. అయినా కానీ మనకి వాళ్ళకి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలట. అట్లెట్లుంటుంది, గుమ్మడికాయ నువ్వు తీసుకొచ్చి ఇల్లు ముందర వాళ్ళ కొడితే, నేను జామకాయ వాళ్ళ కొడితే, జామకాయకి గుమ్మడికాయకి తేడా లేదా? నువ్వు ఇంత రిలీజ్ చేసే ప్రపంచాన్ని నాశనం చేసినావు, నువ్వు గుమ్మడికాయ అంత రిలీజ్ చేసి, నేనేమో చిన్న ఇంత టమాటా అంత జామకాయ అంత నేను ఇంత రిలీజ్ చేస్తున్నా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే ఎట్లా? కానీ ఈ ఫిచ్చి ఫెలోస్ ఏం చేశారంటే ఒప్పించారు ఎవరిని, డెవలపింగ్ కంట్రీస్ని ఒప్పించి, డెవలపింగ్ కంట్రీస్ ఏమయ్యాయి, గొర్రె కషాయం అని నమ్ముతా ఉంటుంది కదా, అట్లా గొర్రె మేకను కోసం ముందు ఏం చేస్తారు, దాని నోట్లో ఇంత నీళ్ళు వస్తుంది, ఓహో అని ఆడికి జడితిస్తుంది, ఆడికి కోస్తావు, అవునా కదా. ఇది కూడా అట్లాంటి డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేసినాయి, డెవలప్డ్ కంట్రీస్ అమ్మ మాకు డబ్బులు ఇస్తాయట అని చెప్పి ఒప్పుకున్నాయి. ఏమని చెప్పారు వీళ్ళు, మనం ఇద్దరం ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, మేమెంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తామో మీరు కూడా అంతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించండి. కాకపోతే మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి మీ దేశాలలో టెక్నాలజీ లేదు కదా, మీ అందరికి మేము డబ్బులు ఇస్తామని చెప్పింది. ఆ డబ్బులు ప్రైజ్ ఏంటిది, క్లైమేట్ ఫండ్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. మీ అందరికి డబ్బులు ఇస్తాము, మీరు ఏం బాధపడద్దు, అయ్యో వద్దమ్మా, సో మీకు కూడా ఏమి ఇస్తాము, డబ్బులు ఇస్తాము అని చెప్పిందట. ఎవరు, ఈ సమ్మిట్లో లోపల. సో గ్రీన్ క్లైమేట్ ఎప్పుడు 2009 ముచ్చట ఇది 2009లో చెప్పారు గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఒకటి ఇస్తాము. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరము $100 బిలియన్ ఇస్తాము. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ఇస్తాము. ఎప్పటి నుంచి, 2020 నుంచి మీ అందరికీ $100 బిలియన్ ఇస్తాము పర్ ఇయర్ $100 బిలియన్ ఇస్తాము. ఎప్పటి నుంచి, 2020 నుంచి ఇస్తాము. ఆ డబ్బులన్నింటిని మీరు యూజ్ చేసుకోండి, మీ దేశంలో మంచి టెక్నాలజీని అడాప్ట్ చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకోండి అని చెప్పేసి ఈ గొర్రెలు, ఈ కషాయుడు ఈ గొర్రెలకు చెప్పిండు. అంటే ఎవడు, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ చెప్పారు. ఈ గొర్రె ఏం చేసింది, నమ్మినాయి మన గొర్రెలన్నీ. డెవలపింగ్ కంట్రీ ఓకే 100 బిలియన్స్ ఇస్తారట, డబ్బులు మనకు వస్తాయి, ఇక మన దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్లు క్లోజ్ చేసుకోవచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, విండ్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, మెట్రో రైళ్లు కట్టుకోవచ్చు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకోవచ్చు. లాస్ట్కి అయిన నోట్లు ఇంత మనుపడ్డది, వాడు ₹1 ఇవ్వాలి ఇప్పటిదాకా. సో దాని గురించే ఈ రిపోర్ట్ ఇప్పుడు.
సో దాని గురించి మన ఎందుకు ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది అంటే ఇక్కడ డిస్కస్ చేయాలి పోయి ఎక్కడ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ 28 ఎప్పుడు జరుగుతుంది నవంబర్ 2023లో జరుగుతుంది ఎక్కడ దుబాయ్లో సో అంటే నవంబర్ ఎండింగ్లో జరుగుతుంది ఓకే నవంబర్ 25 తర్వాత ఉంది సో అక్కడ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నవంబర్ మంత్లో జరిగే కాన్ఫరెన్స్లో ఎంత డిస్కస్ చేయాలి మరి ఏమైందిరా నాయన ఎన్ని రోజులు వెయిట్ చేయాలి 2020 నుంచి ఇస్తామన్నారు 2023 కూడా అయిపోయింది మా నోట్లు ఇంత చక్కెర పోయాక మన్ను పోసారు మేము ఏం చేయాలి ఇప్పుడు మీ నోట్లు ఇంత దుబ్బపోయా అన్న అని ఇప్పుడు అడగాలి ఇప్పుడు ఎవరు డెవలపింగ్ కంట్రీస్ సో ఇప్పుడు అందువల్ల ఈ ఏమంటున్నారు ఇక్కడ చూడండి మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏముందమ్మా భుజి బంగారం గ్యాప్ రిపోర్ట్ అన్నాడు ఏం గ్యాప్ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఏవో కొన్ని హామీలు ఇచ్చాయి కదా హామీ ఇచ్చిన దాని ప్రకారము ఆ హామీ నెరవేర్చట్లేదు ఆ హామీల మధ్యన ఏముంది ఇంత గ్యాప్ ఉంది గ్యాప్ పెరుగుతూనే ఉంది పాపం వల్ల గొర్రె కషాయాన్ని నమ్మని మీరు నమ్మారు సరే మేము కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తామని అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంతా యాడ్ చేసింది ఎవడు డెవలప్డ్ కంట్రీస్ ఎందుకంటే వాళ్ళ దేశాలలో ఇండస్ట్రీస్ అయినాయి ఇప్పుడు వాళ్ళు 1750 నుంచి ఇండస్ట్రీస్ పెట్టినాడు ఎవరు జపాన్ మన వీళ్ళు జర్మనీ కానీ యూకే కానీ అమెరికా కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ వీళ్ళు ఎప్పటి నుంచి ఇండస్ట్రియలైజ్ మనం ఇప్పుడు మెట్రో రైలు కడితే అని అరుస్తున్నాం మన దేశంలో 100 సంవత్సరాల క్రితమే మెట్రో ఉంది ఓకే సో కాబట్టి మొత్తం కూడా వాళ్ళు కలిసి మొత్తానికి మోసం చేసినారు సో అందుకోసం ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే చాలా గ్యాప్ ఉంది మనం అనుకున్నది కూడా ఒక్కటి నెరవేరట్లేదు అని యుఎన్ఈపీ రిపోర్ట్ని తయారు చేసింది చూడండి ఇప్పుడు చూడండి అడాప్షన్ రిపోర్ట్ దట్ ఈస్ చూడండి ఏమన్నాడు ఇక్కడ అండర్ ఫినాన్స్డ్ అండర్ ప్రిపేర్డ్ అండ్ ఇన్అడక్వేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లానింగ్ ఆన్ ద క్లైమేట్ అడాప్షన్ లీవ్స్ ద వరల్డ్ ఎక్స్పోజ్డ్ ప్రపంచాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది ఒక ప్లానింగ్ లేదు ఒక పద్ధతి లేదు ఒక ఫినాన్సింగ్ లేదు ఏం లేదు ప్రపంచాన్ని గాలికి వదిలేసిర్రు మనం అనుకుంటున్నటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం 2015లో జరిగింది కదా ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగింది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ప్రకారం ఏంటిది టెంపరేచర్ని 1.5 degrees Celsius పెరగకుండా కాపాడాలని చెప్తున్నాం అవునా ఈ పాసిబుల్ లేదా వెల్ బిలో 2 degrees Celsius 2 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ పెరగకుండా మనం అందరం కూడా ఏం చేయాలి పోరాటం చేయాలని ఏ పోరాటం చేస్తాం ఎడముక్కులో పోరాటం చేస్తాం ఎందుకంటే అక్కడ ఏం లేదని చెప్తుంది మొత్తం ప్రపంచం అంతా ఎక్స్పోజ్ అయింది ప్యారిస్ అగ్రిమెంట్లో అనుకున్న ఒక్క ఆశ కూడా నెరవేరదని క్లియర్ కట్గా చెప్పేసింది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ప్యారిస్ అగ్రిమెంట్లో అనుకున్న దాని ప్రకారము ప్రపంచంలో టెంపరేచర్ 2 degrees Celsius కన్నా పెరగకూడదు అంటే మనం ఎక్కువ మొత్తంలో చర్యలు తీసుకోవాలి దానికి ఆల్మోస్ట్ మనకి 366 బిలియన్ రూపీస్ అనేది ఖర్చు అవుతుంది 360 బిలియన్ రూపీస్ కావాలి కానీ ఇప్పుడు ప్రపంచం ఖర్చు పెడుతున్నది జస్ట్ 194 బిలియన్సే ప్రపంచం మొత్తం ఖర్చు పెడుతున్నది 194 బిలియన్స్నే అంటే ఇంత 366 బిలియన్స్ కావాలి ప్రపంచం ఖర్చు పెడుతుంది 194 బిలియన్సే ఇంత మొత్తంలో ఏముంది గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను కనుక ఫిల్ చేయకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమైతే పెరుగుతూ ఉంటాయి సో ప్రతి సంవత్సరము కనీసము $21 బిలియన్ అనేటివి కావాల్సి ఉంటుంది $21 బిలియన్ అనేది కావాల్సి ఉంటుంది చూడండి ఒకసారి చదవండి The report states that the climate adaptation finance flows from the public multilateral వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ దాదాపు $21 బిలియన్ ప్రతి సంవత్సరం కావాలి $21 బిలియన్ ఎవరికి డెవలపింగ్ కంట్రీస్కి కావాలి సో ఇంత గ్యాప్ ఉంది ఒరిజినల్గా ఖర్చు పెడుతున్నది ఇంత కావాల్సింది ఇంత అంత గ్యాప్ పెరిగినా కొద్ది ఏమవుతుంది ఇంకా సో మనం అనుకున్నటువంటి టార్గెట్లు అనేవి రీచ్ కాలేము అని రిపోర్ట్ చెప్తుంది అర్థమవుతుందా రైట్ మరి రిపోర్ట్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు 2014 నుంచి తయారు చేస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు మనందరికీ తెలుసు పెద్ద ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ని కాపాడేది అదొకటే ఇది యుఎన్ఈపీ దాంతోపాటు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ఇది చూడండి యుఎన్ఈపీ కోపెన్హాగన్ క్లైమేట్ సెంటర్ అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ అడాప్టేషన్ సైన్స్ ప్రోగ్రామ్ అనే చిన్న ఆర్గనైజేషన్స్ ఇవి ఈ ఆర్గనైజేషను పెద్ద ఆర్గనైజేషన్ ఏంటి యుఎన్ఈపీ సో మనకి ఎక్కడ ఉన్నది నైరోబిలో కెన్యాలో ఉంటుంది సో వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు నెక్స్ట్ ఇప్పుడు 28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది నవంబర్ 13 నుంచి డిసెంబర్ 12 వరకు ఎక్కడ మనకి సో అబుదాబి అబుదాబి కాదు దుబాయ్ ఎక్కడ దుబాయ్లో జరుగుతుంది ఎక్కడ యూఏఈలో జరుగుతుంది దుబాయ్లో ఓకేనా సో దాంట్లో డిస్కస్ చేస్తారన్నమాట ఇది ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఈ రిపోర్ట్ని అక్కడ డిస్కస్ చేస్తారు మరి ఏంది కథా కార్ఖానా అని చెప్పేసి ఓకేనా ఓకే చాలా ఎక్స్టెండ్ చేశానండి ఓకే నెక్స్ట్ ఇండియా అమంగ్ ద కంట్రీస్ విత్ హై ఇన్కమ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడ ఉంటుంది యుఎన్డిపి ఎక్కడ ఉంటుంది మనకి న్యూయార్క్లో ఉంటుంది సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తారు యుఎన్డిపిఏ తయారు చేస్తుంది ఓకే సో ఈ యుఎన్డిపి అనేది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాము సో ఇది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఏంటిది అది ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఏంటిది
హ్యూమన్ డెవలప్మెంట్ అనేది. ఆ రిపోర్ట్ పేరు ఏంటిది చూడండి, మేకింగ్ అవర్ ఫ్యూచర్, దట్ ఇస్ ద న్యూ డైరెక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద ఏషియా అండ్ పసిఫిక్. ఏషియా అంటే భారతదేశం కూడా వస్తుంది కదా ఇలా. సో భారతదేశం గురించి ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అనేది మాట్లాడుకోవచ్చు. ఇండియా అమాంగ్ ద టాప్ కంట్రీస్ విత్ హై ఇన్కమ్ అండ్ హైయెస్ట్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ డిస్పైట్ ఆఫ్ ద వాట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. భారతదేశం అనేది గ్రో అవుతున్నా సరే జనాల మధ్యన ఏం పెరుగుతున్నాయి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరుగుతున్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్టు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, దట్ ఈస్ మేకింగ్ అవర్ ఫ్యూచర్ అండ్ దట్ ఇస్ ద న్యూ డైరెక్షన్స్ ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద ఏషియా అండ్ పసిఫిక్. నెక్స్ట్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నా చూడండి, ఇన్కమ్ గ్రోత్, భారతదేశంలో ఇన్కమ్ గ్రోత్ 2000 నుంచి 2022 వరకు, దట్ ఈస్ ద ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందట. ఎంత? 442 నుంచి సో $23.89 పెరిగిందని చెప్తుంది. బాగానే ఉంది. పావర్టీ రిడక్షన్, సో పావర్టీ రిడక్షన్ కూడా సో ఈ బేసిస్ పైన $2.5 మాడిఫైడ్ డెఫినేషన్. సో దాని ప్రకారం 40 నుంచి ఎంతకి 10%కి తగ్గిందని చెప్తుంది. పావర్టీ అనేది 40% నుంచి 10%కి తగ్గింది. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $442 నుంచి $238. అలాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది 25% నుంచి 15%కి తగ్గింది. అలాగే పర్సిస్టెంట్ పావర్టీ చాలా పెరుగుతూనే ఉందని చెప్తుంది. సో పర్సిస్టెంట్ పావర్టీ అంటే ఏంటిది? అలాగే పావర్టీ అనేది ఉంది, పావర్టీ తగ్గుతుంది. సో తగ్గడంతో పాటు మనకి పావర్టీ రిమైన్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద స్టేట్స్ హౌసింగ్ 45% ఆఫ్ ద పాపులేషన్ బట్ 62% ఆఫ్ ద వాట్ పూర్. ఇంకా పూర్గానే బతుకుతున్నారని చెప్తున్నారు 22%. మరి మీకు సార్ ఇందాకనే మీరు ఏమన్నారు సార్, ఇక్కడనేమో పావర్టీ తగ్గింది, ఇక్కడనేమో పావర్టీ తగ్గిందని అంటున్నారు, ఇక్కడనేమో పావర్టీ పెరిగిందని అంటున్నారు సార్, అది ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. అది ఎట్లా రావాలంటే ఎకనామిక్స్లో మీరు చదవాలి. ఓకేనా? ఎకనామిక్స్లో దీని గురించి ఐడియా ఉంటే మల్టీ డైమెన్షన్ కింద మనము 12 ఇండికేటర్స్ తీసుకుంటాం. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కింద ఇండికేటర్ తీసుకుంటాం. ఆ ఇండికేటర్స్ అనే ఐడియా ఉంటే నీకు ఇది ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, వల్నరబుల్ గ్రూప్స్. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఉమెన్ కానీ, ఇన్ఫార్మల్ వర్కర్స్ కానీ, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ కానీ ఎక్కువ మొత్తంలో మనకి వల్నరబుల్ గ్రూప్స్గా ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. అట్లాగే జెండర్ డిస్పారిటీ ఉంది. భారతదేశంలో 23% ఆఫ్ ఉమెన్ మాత్రమే వర్క్ ఫోర్స్ ఉంది. మిగతా వాళ్ళంతా ఏమున్నారు, మనకి ఇంట్లో మనకి సేవలు చేసుకుంటూ కూర్చుంటున్నారు, మన అమ్మ వాళ్ళందరూ కూడా. సో ఓన్లీ జస్ట్ 23% మాత్రమే బయట సేవలు చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఏంటిది, ఇంట్లో డొమెస్టిక్ వర్క్ చేస్తున్నారు. ఇది జెండర్ డిస్పారిటీ చాలా ఉందని చెప్తుంది. ద రిపోర్ట్స్ కాల్ ఫర్ ద 3 న్యూ డైరెక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఎక్కువ మొత్తంలో ఇంకా ఎంపసైజ్ ఆన్ ద పీపుల్ ఎట్ ద కోర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఫ్యాక్టర్. సో అంటే ఇవి కొత్తగా ఇంక్లూడ్ చేయాలి హ్యూమన్ డెవలప్మెంట్ లోపల, ఈ కొత్తగా ఈ 3 ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేయాలని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఓకేనా? సో ఇది మనకు అవసరం లేదు ఇక్కడి వరకు. సరే, ఇదంతా వేరే ఎగ్జామ్కి అవసరం కానీ మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడి వరకు. సో ఇండియా గురించి ఏం చెప్పింది ఈ రిపోర్ట్ అనేది. ఓకే, సో లీవ్ దిస్ వన్. సో ఇండియా గురించి జెండర్ డిస్పారిటీ ఉంది, వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇది సో ఇన్కమ్ గ్రోత్ పెరిగింది, అండ్ పావర్టీ రిడక్షన్ తగ్గింది, మల్టీ డైమెన్షన్ తగ్గింది. కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీస్ తగ్గినా కానీ ఇంకా 62% ప్రజలు ఇంకా పూర్లోనే ఉన్నారు. నెక్స్ట్, స్వీడిష్ ఫిల్మ్ సాబ్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ 100% సో ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టార్లో మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలో చేస్తారా, చేయరంటే చేస్తారు డెఫినెట్గా. సాబ్ అనేది ఏ కంపెనీ? స్వీడిష్ యొక్క కంపెనీ. 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టార్లో మనకు మొత్తం ఎంత 500 కోట్లతోటి 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంది. సో దేన్ని టు మ్యానుఫ్యాక్చర్ ద సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, టు మ్యానుఫ్యాక్చర్ల కార్ల్ గుస్తావ్ M4 రాకెట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కోసము సో మనకి దీన్ని పెడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈ సాబ్ అనేది ఇండియాలో మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న 100% డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నటువంటి స్వీడన్ కంపెనీ. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో డిఫెన్స్ సెక్టార్లో ఎంత ఉంది అంటే ఒకప్పుడు 26% ఉండేది, దాన్ని తర్వాత గవర్నమెంట్ 49%కి పెంచింది, ఆ తర్వాత 100%కి పెంచింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 2020లో ఏం చేశారంటే 74% వరకు, సో 74% వరకు మనకి ఇప్పుడు ఏ దేశమైనా భారతదేశంలో FDI పెట్టాలనుకుందనుకోండి, FDI పెట్టాలనుకుంటే భారతదేశంలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. రెండవది ఏ రూట్ అంటే అప్రూవల్ రూట్ అనమాట. అప్రూవల్ రూట్ అంటే గవర్నమెంట్ సో అప్రూవల్ అవసరం అనమాట. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో ఇవన్నీ ఒక్కొక్క సెక్టార్కి మారుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టార్కి వేరే ఉంటుంది, రకరకాల సెక్టర్. డిఫెన్స్ సెక్టార్ కనుక తీసుకుంటే డిఫెన్స్ సెక్టార్లో ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 74% వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. 74% ఆఫ్ ద FDI ఈజ్ అలౌడ్ అండర్ ద ఆటోమేటిక్ రూట్. ఇంకా 100%కి దీన్ని పెంచుకోవాలనుకుంటే అంటే 75 నుంచి 100%కి పెంచుకోవాలనుకుంటే అంటే ఇంకా 26%కి 26% పెంచుకొని 100%కి రీచ్ అవ్వాలంటే సో దీనికి గవర్నమెంట్ యొక్క ఏం అవసరం, మనకి అప్రూవల్ అనేది అవసరం. గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం. ఒక్క 74% వరకు మాత్రమే మనకేంటిది ఆటోమేటిక్ రూట్లో అలౌడ్ ఉంది. 100% వరకు
కూడా అలౌడ్ ఉంది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్. మొత్తానికి ఎఫ్డిఐ సెక్టార్లో ఎంత అలౌడ్ ఉంది? 100% అలౌడ్ ఉంది. కానీ 100% అలౌడ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది 74% వరకు వితౌట్ అప్రూవల్ అండ్ 100% అంటే 74 దాటితే విత్ అప్రూవల్ అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? అలా ఇలా 100% మన భారతదేశంలో ఒక మొదటి కంపెనీ స్వీడన్ యొక్క ఏంటిది సాబ్ కంపెనీ అనేది ఫస్ట్ కంపెనీ, భారతదేశంలో ఫస్ట్ కంపెనీ. దేన్ని మనకి 100% ఎఫ్డిఐని పెట్టినటువంటి ఫస్ట్ కంపెనీ అన్నమాట. ఓకేనా? సో వీళ్ళు దేన్ని తయారు చేయడానికి పెడుతున్నారని చెప్పా. సో ఏది సో కార్ల్ గుస్తాఫ్ M4 మిజైల్ సిస్టమ్ని వీళ్ళు తయారు చేయడానికి కోసం భారతదేశంలో 100% ఎఫ్డిఐ అంటే వాళ్ళే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నట్టు సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా? రైట్. నెక్స్ట్ గుజరాత్ సీఎం అన్వీల్స్ ద క్రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ వార్షిప్ సూరత్. సో ఇండియన్ మనం నేవీకి సంబంధించిన వార్షిప్ యుద్ధ నౌకని స్టార్ట్ చేయడం జరిగింది అట్ ద సూరత్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ సూరత్ దగ్గర. సో ఇది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఏ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ అండర్ ద ప్రాజెక్ట్ 15B కింద తయారు చేశారు. ప్రాజెక్ట్ 15B కింద తయారు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ 15B కింద INS సూరత్ ఈస్ ద 4th అండ్ ద లాస్ట్ షిప్ ఆఫ్ ద ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ ప్రాజెక్ట్ 15B అంటే 15 బ్రేవో అనే ప్రాజెక్ట్ కింద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని కింద 4 వార్షిప్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ వన్ అనమాట. దేని కింద ప్రాజెక్ట్ 15B కింద కన్స్ట్రక్ట్ చేసినటువంటి లాస్ట్ షిప్. మొత్తం షిప్లు అన్ని దీంట్లో 4లో ఇది 4వది అనమాట. లాస్ట్ అండ్ 4th వన్ ఏది ఈ నేవీ షిప్ సూరత్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటిది? గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్. అంటే మనం గైడ్ చేసిన కొద్దీ అవతల దేశం ఫైర్ చేసే మిజైల్స్ ఏం చేస్తుంది? డిస్ట్రాయ్ చేస్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటాం? గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ అని చెప్తుంటాం. ఏంటిది? గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్. ఏది? INS సూరత్. నాసా లాంచ్ చేస్తా రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది నాసా. సో దట్ ఈస్ నాసా లాంచ్డ్ ఏ సౌండింగ్ రాకెట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్యూజ్ మిషన్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్యూజ్ మిషన్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది నాసా. సో నాసా ఇన్ఫ్యూజ్ మిషన్ అంటే ఏంటిదని ఎప్పటి రోజు 29th అక్టోబర్ రోజు లాంచ్ చేశారు. ఏ రాకెట్ ద్వారా? బ్లాక్ బ్రాంట్ అనే రాకెట్ ద్వారా. ఇక్కడ చూడండి. సో బ్లాక్ బ్రాంట్ అనే రాకెట్ ద్వారా ఎక్కడ నుంచి లాంచ్ చేశారు? వైట్ శాండ్స్ మిజైల్ రేంజ్ న్యూ మెక్సికో. ఎక్కడ నుంచి? ఇది కూడా ఇంపార్టెంట్. వైట్ శాండ్ మిజైల్ రేంజ్ న్యూ మెక్సికో నుంచి లాంచ్ చేశారు. దీన్ని ఇన్ఫ్యూజ్ అనే మిషన్ని లాంచ్ చేశారు. సో ఇన్ఫ్యూజ్ అంటే ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ ఎక్స్పెరిమెంట్ అని. సో ఇంటిగ్రేటెడ్ ఇది మనకి ఇది ఇన్ఫ్యూజ్ అంటే ఇది ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రా వైలెట్ స్పెక్ట్రోస్కోపిక్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఏంటిది? సూపర్నోవా అని చెప్తుంటాం. సూపర్నోవా. వాట్ ఈస్ సూపర్నోవా? మన సన్ ఫామ్ అవ్వక ముందు పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. నెబ్యులా అని చెప్తూ ఉంటారు. నెబ్యులా అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. ఆ నెబ్యులా అనేది ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉండేటివి. ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని ఎక్స్ప్లోడ్ అయిపోయి రకరకాల ఏం ఫామ్ అయినాయి? N నెంబర్ ఆఫ్ ద గెలాక్సీస్ ఫామ్ అయినాయి. దాంట్లో మన గెలాక్సీ ఒకటి. ఇది పాలపుంత సన్ గెలాక్సీ ఒకటి. అలా మిల్కీ వే అనేది మన ఒక గెలాక్సీ. అలా యూనివర్స్లో ఎన్ని ఉన్నాయి? చాలా మిలియన్స్ ఆఫ్ ఏమున్నాయి? గెలాక్సీస్ ఉన్నాయి. మనం ఉంటున్న దేంట్లో మిల్కీవేలో మనలాంటి గెలాక్సీలు కొన్ని వందల గెలాక్సీలు ఉన్నాయి. వాట్ ఈస్ గెలాక్సీ? గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం గెలాక్సీస్ అంటాం కదా. సో ఈ సూపర్నోవా నుంచే మనకి ఈ రకరకాల గెలాక్సీస్ ఫామ్ అయినాయి. ఇన్ని సింపుల్గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఈ సూపర్నోవాని స్టడీ చేయడానికి పంపించినారు దీన్ని. అంటే మన యూనివర్స్లో సూపర్నోవా నెబ్యులా. సో నెబ్యులా అంటే ఇది గ్రూప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉండే ఒక థియరీ ఉంటుంది. సో నిజంగా అవన్నీ ఉన్నాయా లేవా, అసలు యూనివర్స్ ఎలా పుట్టింది, ఈ సోలార్ సిస్టమ్ ఎట్లా పుట్టింది, దాని గురించి ఆనవాళ్ళు తెలుసుకోవడానికి కోసము మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ని పంపించడం జరుగుతుంది. అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ని స్టడీ చేస్తుంది. స్పెక్ట్రంలో ఏముంటుందమ్మా? స్పెక్ట్రంలో ఏం స్టడీ చేస్తాం? ఇలా స్పెక్ట్రంలో గీతలు వస్తాయా లేవా? ఏ గీతలు అంటే ఏం వాడతారు వీళ్ళు? ఏ రేడియేషన్ వాడుతున్నారు? UV రేడియేషన్ వాడుతున్నారు. ఏదైతే మనం ఈ సూపర్నోవా పైకి మిషన్ పంపిస్తున్నామో ఆ సూపర్నోవా లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి అనేది అనే ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది అబ్జర్వ్ చేస్తుంది మనకి. ఓకేనా? సో దాని ద్వారా మనకు యూనివర్స్ పుట్టుక చావు గురించి తెలియడానికి తెలుస్తుంది. అయితే ఇది ఎక్కడికి పంపిస్తున్నామంటే, సో ఇక్కడ కలెక్ట్ డాటా ఫ్రమ్ ద ఇక్కడ నుంచి ఇది సైగ్నస్ లూప్. ఓకే, సైగ్నస్ లూప్ అనే ఒక ఈ సూపర్నోవా మిగిలిపోయిన సూపర్నోవా అక్కడికి మనం పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ సైగ్నస్ లూప్ ఏంటిది? సైగ్నస్ లూప్ అంటే సైగ్నస్ లూప్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్? వీల్ నెబులా. ఇట్ ఈస్ ఎ సూపర్నోవా రిమ్నాంట్ అండ్ ద డిట్రైసస్ ఎక్స్ప్లోసివ్ డెత్ మ్యాసివ్ స్టార్ బిట్వీన్ ద 20,000 years ago. అది మనకి సూపర్నోవా నుంచి ఎక్స్ప్లోడ్ అయినటువంటి చిన్న డస్ట్ పార్టికల్. దాన్ని ఇది సన్ కన్నా కూడా 20 times పెద్దగా ఉంది. సో అక్కడికి వెళ్ళి మనకి ఇది ఏదైతే మనం పంపించిన ఇన్ఫ్యూజ్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ ఏదైతే ఉందో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇప్పుడు ఈ సైగ్నస్ లూప్ అనేది ఉందా, ఈ సైగ్నస్ లూప్ దగ్గరికి మనం పంపించినటువంటి రాకెట్ ఇది వెళ్తుంది. ఏది? ఇన్ఫ్యూజ్.
మనం పంపించినటువంటి ఏం వెళ్తుంది, ఇన్ఫ్యూజన్ వెళ్తుంది. అయితే ఇది అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇది అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇది స్టడీ చేస్తుంది. సో అందువల్ల దీన్ని మనం ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపిక్ ఎక్స్పెరిమెంట్ అంటున్నామా లేదా. సో కాబట్టి ఇది ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ తీసి సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి అనేది ఇది స్టడీ చేస్తుంది, ఇది ఇన్ఫ్యూజన్. అందుకోసం ఇంటిగ్రల్ ఫీల్డ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపిక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి. ఓకేనా. సో అలా మనకి ఈ సైగ్నస్ లూప్ అనే ఒక సూపర్ నోవా దగ్గరికి వెళ్ళాం. సూపర్ నోవా నథింగ్ బట్ డస్ట్ పార్టికల్స్. ఏ డస్ట్ పార్టికల్స్ నుంచి యూనివర్స్ ఎవాల్వ్ అయిందో దాన్నే సూపర్ నోవా అంటాం. మనం సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే, మళ్ళీ నేను తప్పు చెప్పాను అనకండి, దాన్ని డీటెయిల్గా చదివితే వేరే రకంగా ఉంటుంది. జస్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో అర్థం అవ్వాలి కాబట్టి ఇన్ ద సెన్స్. ఓకే, నెక్స్ట్ రుద్ర. So that is the spear crops and testifies the new generation rocket and the turret augmentations from the Rudra. సో రుద్ర అనేది ఏంటిదంటే మన భారతదేశంలో మనకి యుద్ధాన్ని చేసే హెలికాప్టర్స్ రెండు, మొత్తం 3 హెలికాప్టర్స్ భారతదేశంలో వెరీ పాపులర్. ఒకటి ధృవ, రెండోది రుద్ర, మూడోది వచ్చేసి ప్రచండ. ఈ ప్రచండ ఈ 3 హెలికాప్టర్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ తీసుకుంటే ఇది మనకి ధృవ హెలికాప్టర్. సో ధృవ హెలికాప్టర్ మనుషుల్ని మోయడానికి కోసం తీసుకెళ్తారు. ఇది జస్ట్ యూటిలిటీ పర్పస్ అనమాట. ఏంటిది యూటిలిటీ వెహికల్ ధృవ అనేది. మనకు ధ్రువుడు తెలుసు కదా, మనకి ఇప్పుడు చదువుకుంటాం కదా రామాయణంలో. ధ్రువుడు అమ్మ నాన్నని ఇటు కావడేసుకొని అమ్మ నాన్న గుడ్డోళ్ళు అయితే వాళ్ళని రక్షించడానికి కోసం ధ్రువుడు అమ్మ నాన్నని ఎత్తుకొని పోతూ ఉంటాడని ఇప్పుడు చదివావు కదా. సో ఇది కూడా మనుషులను ఎత్తుకోపోవడానికే పనికొస్తుంది ఇది ధృవ అనేది. సో కాబట్టి ఇది జస్ట్ యూటిలిటీ పర్పస్ వెహికల్ అనమాట ధృవ అనేది. సో ఈ ధృవాన్ని ఏం చేశారంటే మన వాళ్ళు మాడిఫై చేశారు. ద మాడిఫైడ్ ధృవ వర్షనే ప్రచండ. సో ఈ ధృవ ఏదైతే ఉందో సో ఈ ధృవాన్ని ఏం చేశారంటే మాడిఫై చేశారు. మాడిఫై చేసి ఏం చేశారంటే దీనికి ఆర్మ్స్ కానీ గన్స్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే వెపన్ పెట్టాడు. సో కాబట్టి వెపనైజ్డ్ వర్షన్ ఇది అంతా కూడా ఏంటిది వెపన్స్ ఇవన్నీ కూడా యుద్ధం చేయడానికి అనుకూలంగా తయారు చేశాడు. వెపనైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ధృవాన్ ఏమైంది రుద్ర అన్నాం. ఈ రుద్ర హెలికాప్టర్ ఇది ఏంటిది రుద్ర హెలికాప్టర్. దీనికి వెపన్స్ ఇది నార్మల్, దానికి వెపన్స్ బిగించేసి యుద్ధం చేసేటట్టుగా దాన్ని తయారు చేశారు. సో యుద్ధం చేసేటట్టు తయారుగా చేసేటటువంటి దాన్ని ఏమంటారు రుద్ర. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ హెలికాప్టర్స్. ఇవన్నీ కూడా ఏంటి లైట్ కంబాట్ హెలికాప్టర్స్. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అనమాట, చాలా తక్కువ వెయిట్ ఉండే హెలికాప్టర్స్. ఇది లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనమాట. ఓకేనా, లైట్ వెయిట్ హెలికాప్టర్స్. సో ఇది యుద్ధం చేయరాదు, జస్ట్ నార్మల్ వెహికల్. ఇది యుద్ధం చేయడానికి తయారు చేస్తారు దీన్ని రుద్రాన్ని. ఇవి ఓల్డ్ వర్షన్స్ అనమాట, 2012 నుంచే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓల్డ్ వర్షన్స్ రుద్ర. అయితే ఇప్పుడు ఏం చేస్తారు రుద్రాకి అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకొచ్చాం, దాని పేరు ప్రచండ. ఇది ప్రచండ. సో ప్రచండ అనేది 2022లో వచ్చింది. 2022లో రావడం జరిగింది ఏంటిది ప్రచండ. సో కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఏంటిది ధృవ అనేది నార్మల్ వెహికల్. సో దాని తర్వాత ఏమొచ్చింది మనకి రుద్ర అనేది రావడం జరిగింది వెపన్ సిస్టమ్. ఆ రుద్రాకి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు రుద్రాకి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది. సో ఈ అడ్వాన్స్డ్ వర్షన్ పేరు ఏంటిది మనకి ప్రచండ. సో ఈ ప్రచండ అనేది ఏంటిది హెలికాప్టర్స్. ఇవన్నీ కూడా ఏంటి హెలికాప్టర్స్ అన్నమాట. ఇది నార్మల్ యూటిలిటీ వెహికల్. సో ఇదైతే 2 కూడా యుద్ధం చేసే యుద్ధ విమానాలు. ఏవి రుద్ర కానీ ప్రచండ కానీ. రుద్రాకి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటిది మనకి ఇది ప్రచండ అనేది. ప్రచండ అనేది దానికి ఏంటిది అడ్వాన్స్డ్ వర్షన్. సో ధృవ కానీ రుద్ర కానీ ప్రచండ కానీ. ఓకే, ఇది క్లారిటీ మెయింటైన్ చేయండి. సో కాబట్టి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ హెలికాప్టర్స్. ఓకేనా. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తారంట దేని నుంచి రుద్ర. సో రుద్ర ఈజ్ చూడండి వెపనైజ్డ్ వర్షన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ లైట్ ధృవ హెలికాప్టర్కి అడ్వాన్స్డ్ వర్షన్. ఓకేనా, డెవలప్డ్ బై ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో దాని నుంచి మన వాళ్ళు ట్రయల్స్ చేశారు, యుద్ధం చేయడానికి ట్రయల్స్ చేశారు. జస్ట్ ఎట్లా దాని నుంచి ఆర్మ్ స్ట్రైక్స్ క్యాపబుల్. ఎందుకంటే దానిలో యుద్ధం చేయడానికే కదా తయారైంది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ వెపన్స్ని ప్రయోగించడం, టెస్ట్ చేయడం అట్లా అనమాట. మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు. సో అది చేశారంట దేని నుంచి రుద్ర హెలికాప్టర్స్ నుంచి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిది ఏం చేశారు ఎవరు చేశారన్న ముచ్చట కాదు, అసలు ఇది కాదు ఎగ్జామ్ పర్పస్లో కావాల్సిందమ్మా బుజ్జి బంగారాలు. ఇది కావాలి అండ్ దట్టు ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినస్ అటాక్ హెలికాప్టర్. ఇది మన భారతదేశంలో తయారైనటువంటి ఏంటిది ఫస్ట్ ఇండిజినస్ అటాక్ హెలికాప్టర్. ఇది యుద్ధం చేసే హెలికాప్టర్. ఫస్ట్ ధృవ యుద్ధం చేయదు, ఇది యుద్ధం చేస్తుంది రుద్రాకి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటిది ఇప్పుడు వచ్చిన ప్రచండ 2020. ఇది 2012లోనే వచ్చింది. ఏది రుద్ర అనేది 2012లోనే ఉంది. సో ఇది 2022లో వచ్చింది. ఏది ప్రచండ అనేది కొత్తది. సో ప్రచండ అనేది 2022లో వచ్చింది. వెరీ అడ్వాన్స్డ్ వర్షన్. దీన్ని కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు రీసెంట్గా దేన్ని. సో ఈ ప్రచండాన్ని కూడా. సో దట్ ఇస్ అంటే యుద్ధంలో పనిచేస్తుందా పనిచేయదు. 5.8 విత్ ట్విన్ ఇంజన్ ప్రచండ ఫ్లై మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద 228 km/h అండ్ కంబాటింగ్ రేడియస్ ఆఫ్ ద 550 km. ఇంత రేడియస్లో ఉన్నటువంటి 550 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న దేన్నైనా ఏం చేయగలదు టాకిల్ చేయగలదు. ఎంత 268 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళగలదు ఇది. సో దాదాపు అది మనకి. సో దీనిలో ఇది కూడా ఎవరు తయారు చేస్తారు. సో మా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేసింది. ప్లస్ ఫ్రాన్స్ యొక్క కంపెనీ కూడా. సో మనకి సాఫ్రాన్ అనే ఫ్రాన్స్ కంపెనీ కూడా దీంట్లో భాగస్వామ్యం అనమాట. అవి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేశాయి, కానీ ప్రచండాలు సో ఇది తయారు చేయడం జరిగింది.
ఓకేనా. సో ప్రచండ అనేది కూడా ఏంటిది, యుద్ధ విమానమే. ఏంటిది, యుద్ధ విమానమే ప్రచండ. సో ఈ ప్రచండ ఆర్మీ, సో ఆర్మీ లాంచ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రచండ టు క్యారీ అవుట్ ద వాట్ ఇనాగ్రల్ ఫైరింగ్ ఆఫ్ ద 70mm రాకెట్. ఇది మొన్ననే వచ్చింది కాబట్టి దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో 2022లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మన వాళ్ళు. సో కాబట్టి దీని నుంచి ఇవన్నీ ఫైర్ చేయొచ్చా, ఫైర్ చేయరాదా, యుద్ధం చేయొచ్చా, చేయరాదా అని చెప్పేసి మనలో టెస్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో దీనిలో ఫ్రాన్స్ కూడా పార్ట్నర్ అన్నమాట. మిగతా రుద్రాలో ఫ్రాన్స్ పార్ట్నర్ కాదు, ఓన్లీ ఇండియానే వర్షనే. నెక్స్ట్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్. ఇండియా యొక్క ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఏదైతే ఉందో, ఈ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ అనేది పూర్వీ ఆకాష్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఊకే ఎక్సర్సైజ్లు కండక్ట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎక్సర్సైజ్ అంటే ఏంటి, జస్ట్ మరి యుద్ధానికి రెడీగా ఉన్నామో లేదో తెలియదు కదా. ఊరికి రోజు తిని పండుకుంటే ఎట్లా సడన్గా యుద్ధం వస్తే, అందుకోసం వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఏం చేస్తుంటారు, ట్రయల్స్ చేస్తుంటారు అంతే. మనం యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదా, అలా యుద్ధానికి సో రెడీగా ఉండడానికి మనం చేసే ఎక్స్పెరిమెంట్లు ఏమంటాం, మనం యాన్యువల్ ఎక్సర్సైజెస్ అని చెప్తుంటాం. అలా మనకి ఇప్పుడు ఈస్టర్న్ కమాండ్ శ్రీలంక హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మనకి ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు ఏం చేశారంటే పూర్వీ ఆకాష్ అనే పేరుతోటి మనకి సో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ యుద్ధానికి మనం రెడీగా ఉన్నామా లేదా అన్న పేరుతోటి. నెక్స్ట్ సో కాజింద్, ఇండియా అండ్ కజకిస్తాన్. ఇండియా యొక్క కజకిస్తాన్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్ పేరు కాజింద్. ఇంతకుముందు ప్రబల్ దోస్తక్ అనే పిలిచేవాళ్ళు, మళ్ళీ ప్రబల్ దోస్తక్ అనే పేరును తీసేయడం జరిగింది. ప్రబల్ దోస్తక్ అనే నేమ్ని తీసేసి ఇప్పుడు ఏమంటున్నాం, కాజింద్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాము. కాజింద్ ఎక్సర్సైజ్ మనకి సో 6th ఎడిషన్ 2022లో మేఘాలయలో జరిగింది. 2022లో మేఘాలయలో జరిగింది. సో ఇప్పుడు తీసుకుంటే మన వాళ్ళే అక్కడికి వెళ్ళారనమాట. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాజింద్ 2003 ఒటార్ ఇన్ ద కజకిస్తాన్. ఒటార్ కజకిస్తాన్ ద 7th ఎడిషన్. ఇది ఏంటిది 7th ఎడిషన్. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఇక్కడ, ఇద్దరు. ఇవే అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఆర్మీ ఇక్కడ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, ఇండియన్ ఆర్మీ ప్లస్ ఇండియన్ నేవీ ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి, ఒటార్ ఎక్కడ, కజకిస్తాన్. సో దాని పేరు ఏంటి, కాజింద్. ఇండియా కజకిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్ కాదు, ఇది ఎగ్జామినేషన్లో ఇక్కడ ఒత్తుతాడు గట్టిగా. సో కాబట్టి ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ ఏంటిది ఎయిర్ ఫోర్స్. సో కంటింజెంట్ డిపార్ట్స్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. మన భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారు, డోగ్రా రెజిమెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్. ఎవరు, డోగ్రా రెజిమెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా 30 మంది వెళ్ళడం జరిగింది. సో అందరు కలిసి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఒటార్లో. ఎప్పుడు, అక్టోబర్లో 30 నుంచి నవంబర్ 11th వరకు జరుగుతుంది. నెక్స్ట్ కొత్తది ఎడిబుల్ ఫిష్ కనుక్కున్నారంట ఒడిశాలోని మహానదిలో. సో అవాస్ మోట్లా అని దీని పేరు పెట్టడం జరిగింది. దట్ ఈస్ అ మోట్లా ఫిష్. మోట్లా అంటే అక్కడ ఫిషర్ పైన మనకి మా ఒరిస్సాలో ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళని మోట్లా అంటారట. అందుకని చెప్పేసి ఈ మహానదిలో ఈ ఫిష్ని కనుక్కోవడం జరిగింది, గోపాల్పూర్ రీజియన్ లోపల. అందుకని దీని పేరు ఏంటిది, మోట్లా ఫిష్ అని పెట్టడం జరిగింది. ఏ నదిలో, సో దట్ ఈస్ అవాస్. ద న్యూ ఎడిబుల్ ఫిష్ స్పీసీస్ వాజ్ ఫౌండ్ ఇన్ ద ఒడిశాస్ మహానది రివర్. నెక్స్ట్ గోస్ట్ పార్టికల్స్ అంటే ఏంటిది, న్యూట్రినోస్ అంటే మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ లాగా న్యూట్రినోస్ కూడా ఉంటాయి. మన బాడీ నుంచి రోజుకు సమ్ బిలియన్స్ ఆఫ్ ద న్యూట్రినోస్ వెళ్తుంటాయి కానీ మన కంటికి కనిపించవు. అలాంటి న్యూట్రినోస్నే గోస్ట్ పార్టికల్స్. ఎందుకు గోస్ట్ పార్టికల్స్, మన కంటికి కనిపించవు కాబట్టి గోస్ట్ పార్టికల్స్ అంటాము. న్యూట్రినోస్ ఆర్ నేమ్డ్ యాజ్ వాట్, గోస్ట్ పార్టికల్స్, బికాస్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్. దే ఆర్ సబాటమిక్ పార్టికల్ విత్ లిటిల్ మాస్, నో ఎలక్ట్రిక్ చార్జెస్. సో అందువల్ల ఇలాంటి పార్టికల్స్ని స్టడీ చేయడానికి కోసము మనకి సో సౌత్ చైనా సీలో మనకి ఒక టెలిస్కోప్ను నిర్మించడం జరిగింది చైనా. దాని పేరు ఏంటిదంటే ట్రిడెంట్ ఈజ్ దట్ ఈస్ అ గోస్ట్ పార్టికల్ డిటెక్టింగ్ టెలిస్కోప్. ఏ ప్రాంతంలో, సౌత్ చైనా సీలో మనకి ఈ న్యూట్రినోస్ని డిటెక్ట్ చేయడానికి కోసము, ట్రిడెంట్ అంటే త్రిశూలమే కదా, సో అలా సౌత్ చైనా సీ ప్రాంతం లోపల మనకి నిర్మించడం జరిగింది. సో దేన్ని, ట్రిడెంట్ అనే ఒక ల్యాబ్ని, టెలిస్కోప్ని. ఓకే, న్యూట్రినోస్ని గుర్తించడానికి కోసం. నెక్స్ట్ ఇహాంగ్ 2165. ఇది కూడా హెలికాప్టర్, కానీ ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం కదా. ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్లో అవి వచ్చినాయి లేవు, అట్లాగే ఇదేంటిది ఎలక్ట్రిక్ హెలికాప్టర్ అనమాట. ఇహాంగ్ 216 అనేది చైనాలో తయారు చేసింది. ఇది పూర్తిగా చూడండి, ఇలా మన పైకి లేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటిది, ఎలక్ట్రిసిటీ బేసిస్ పైన నడిచేటువంటి సో హెలికాప్టర్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చైనీస్ డ్రోన్ స్టార్ట్అప్ ఇహాంగ్ రిసీవ్డ్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద సర్టిఫికేట్ 216. ఇట్ ఈస్ చూడండి, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ద ల్యాండింగ్ ఈవిటోల్. ఎలక్ట్రిక్గా పైకి లేస్తుంది అండ్ కిందికి వస్తుంది. సో మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ క్యాన్సల్ అయిన టీఎస్పీ ఎగ్జామినేషన్లో ఇది అడిగాడు, గుర్తుందో లేదో మీకు. ఈవిటోల్ అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు.
ఈవిటోల్ అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన వర్డ్ అది, ఏది ఈవిటోల్. సో ఈవిటోల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ద ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ద ల్యాండింగ్. సో ఇది వాళ్ళ చైనా గవర్నమెంట్ అనేది దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ES-216 ఈజ్ ద ఫస్ట్ ఈవిటోల్ వెహికల్ ఆఫ్ ద వరల్డ్ టు బి క్లియర్డ్ ఫర్ ద వాట్ కమర్షియల్ యూస్. సో ఇది ఏంటిదంటే సో ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ట్యాక్సీ అన్నమాట, ఇది ట్యాక్సీ, ఇది ఎయిర్ ట్యాక్సీ సర్వీసెస్ ఇమీడియట్గా. కానీ దేని ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచేటువంటి ఏంటిది ఒక ట్యాక్సీ అన్నమాట ఇది. సో ఇండియా లిఫ్ట్ ద వాట్ ఉమెన్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎక్కడ జరిగింది మనకి, రాంచీ జార్ఖండ్లో జరగడం జరిగింది మనకి, రాంచీ జార్ఖండ్లో జరిగింది మనకి. సో ఉమెన్ హాకీ టీం అనేది మనకి సో ఈ ట్రోఫీని లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. నవంబర్ 27 నుంచి 25 వరకు, 5th ఆఫ్ ద నవంబర్ వరకు జరిగింది, అక్టోబర్ 27 నుంచి. సో ఎవరు ఓడించారు, జపాన్ ఓడించడం జరిగింది. సో జపాన్కి, ఇండియాకి గోల్డ్ మెడల్, జపాన్కి సిల్వర్ మెడల్, థర్డ్ ప్లేస్లో ఎవరు, బ్రాంజ్ దేంట్లో, హాకీ, ఉమెన్ హాకీలో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సలీమా టీటే సో ఆఫ్ ద జార్ఖండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా సో మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అట్లాగే మనకి గోల్ కీపర్ సో దట్ ఈస్ ఇక్కడ అకియో టనాకా, జపాన్కి సంబంధించిన ఆమె మనకి బెస్ట్ గోల్ కీపర్గా అయింది. మొత్తం హైయెస్ట్ స్కోర్స్ చేసిన వాళ్ళు సో మనకి చైనా ఆమె 7 గోల్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి సంగీత కుమారి అండ్ సలీమా టీటే, వీళ్ళు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఒకరు 6 గోల్స్, ఒకరు 5 గోల్స్ చేయడం జరిగింది. సంగీత కుమారి, హైయెస్ట్ గోల్స్ వచ్చేసి జహాంగ్. సో ఇక్కడ కూడా సో జార్ఖండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సో సలీమా టీటే ఇండియా నుంచి, అండ్ దీపికా ఇండియా ఫ్యాన్ చాయిస్ ఆఫ్ ద అవార్డ్, అండ్ సవితా పూనియా సో ఉమెన్ లీడర్ ఆఫ్ ద టోర్నమెంట్, అండ్ సంగీత కుమారి రైజింగ్ స్టార్ ఆఫ్ ద టోర్నమెంట్. సో కిమ్ ఇనుజీ బెస్ట్ రైజింగ్ గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నమెంట్, సౌత్ కొరియా. ఓకే. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మొత్తం గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు. సో ఇండియా వాజ్ ద మ్యాక్సిమం టీమ్స్ గోల్స్ అవార్డ్ విత్ 27 గోల్స్. మొత్తం ఈ టోర్నమెంట్లో మ్యాక్సిమం గోల్స్ కొట్టింది కూడా ఇండియా. ఏషియా వరల్డ్ కప్ కదా ఇది, ఏషియా కప్ దేంట్లో, హాకీలో. కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలా, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇవి హైయెస్ట్ గోల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్. సో ఇండియా అండ్ నెక్స్ట్ ఏంటిది, జపాన్ అండ్ ద చైనా. ఓకే, ఇండియా, జపాన్ అండ్ చైనా. ఓకేనా. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంచిగా చదవండి. ఓకే, పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్లో రండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్.